సమైక్య రాష్ట్రం నాటి తెలంగాణ జల దోపిడీ కుట్రలు మళ్ళీ అమలవుతున్నాయా? పక్కా ప్లాన్ ప్రకారమే కాళేశ్వరాన్ని టార్గెట్ చేశారా? బరాబర్ అడుగుదాం. జల దోపిడీకి అడ్డుగా ఉన్నందుకే మేడిగడ్డపై కుట్రలు చేశారా? గోదావరిపై జల హక్కుగా మారినందుకేనా కాళేశ్వరంపై దాడులు? బరాబర్ ప్రశ్నిద్దాం. మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. దీనిపై మాట్లాడడానికి ప్రకాష్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. ప్రకాష్ గారు, మనం చూస్తున్నాం తెలంగాణకు కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ గారు నిర్మించి 6 ఏళ్లు పూర్తవుతున్న ఒక అపూర్వమైన సందర్భం. అయితే ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టు చుట్టూ, తెలంగాణకు వరప్రదాయం లాంటి ఈ ప్రాజెక్టు చుట్టూ గత ఏడాదిన్నరగా రకరకాల కుట్రలు, కుతంత్రాలు, ముప్పేట దాడి జరుగుతున్న పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పాటుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు నుంచి కూడా ఈ ముప్పేట దాడిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? తెలంగాణ ముఖ చిత్రాన్ని, తెలంగాణ రైతుల బతుకు చిత్రాన్ని మార్చిన కాళేశ్వరం ప్రత్యేకతను మనం ఏ విధంగా ఈరోజు చూడాల్సిన అవసరం ఉంది? ఈరోజు కాళేశ్వరానికి 6 సంవత్సరాలు పూర్తయినాయి. ఎందుకంటే ఈ సందర్భంగా మనం ప్రొఫెసర్ జయశంకర్ గారిని కూడా గుర్తు చేసుకోవాలి, స్మరించుకోవాలి. ఎందుకంటే వారి వర్ధంతి రోజే 2019 జూన్ 21 రోజు కాళేశ్వరం ప్రాజెక్టును 3 ముఖ్యమంత్రులతో కలిసి, గవర్నర్ గారితో కలిసి కేసీఆర్ గారు జాతికి అంకితం చేశారు. ఈ రోజుతో 6 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ మొత్తం ఎపిసోడ్ చూసినట్టయితే 6 సంవత్సరాల్లో ఫస్ట్ కాళేశ్వరం వల్ల ఏం లాభమైంది అనేది నేను చెప్తాను. కాళేశ్వరం వల్ల 3 సంవత్సరాలు అంటే 19 వేసంగి, 20 వేసంగి, 21, 22 కూడా 22 ఈ 3 సంవత్సరాలు కూడా 20, 21, 22 ఈ 3 సంవత్సరాలు యాసంగి పంటలకి దాదాపుగా 60 లక్షల ఎకరాలల్లా వచ్చినాయి కాళేశ్వరం నీళ్ళే. ఓకే. ఎందుకంటే కాళేశ్వరంలో మేడిగడ్డ మనకు రేడియల్ గేట్స్ను క్లోజ్ చేసి ఆ నీళ్ళను ఆపేది ఎప్పుడంటే అక్టోబర్ 15 తర్వాత ఆపుతారు. ఓకే. ఎందుకంటే అప్పుడు ఫ్లడ్ అనేది చాలా తక్కువ వస్తుంది. మనకు రోజుకు ఒక 1/2 TMC లేదా ఒక 500 క్యూసెక్కులు ఇట్లా వస్తూ ఉంటాయి అన్నట్టు. ఈ పీరియడ్ అంతా కూడా మినిమం ఒక 300 క్యూసెక్కులు వస్తాయి, మ్యాక్సిమం ఒక 1/2 TMC వస్తుంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంటే మొత్తము మార్చ్, ఏప్రిల్ దాకా కూడా ఈ 6 నెలల పీరియడ్లో మనకు వచ్చేటి అంతా కొడితే ఒక 30-40 TMCలు. కానీ అవే చాలా అవసరం. అంతకుముందు వచ్చే 100-150 TMCలు ఏదైతే మనం లిఫ్ట్ చేసుకుంటామో అప్పుడు గేట్లు వేయం. మేడిగడ్డ అవసరం ఎప్పుడు వస్తుంది అంటే అక్టోబర్ తర్వాత వస్తుంది, లీన్ ఫ్లోస్ ఉన్నప్పుడు వస్తుంది. ఎందుకంటే అప్పుడు వర్షాలు ఆగిపోతాయి, కుంటల చెరువులు అన్నీ ఖాళీ అవుతూ ఉంటాయి, ప్రాజెక్టులు ఖాళీ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఖరీఫ్లో చివరి దశలో వర్షాలు తక్కువైతే కనుక ఆ నీళ్ళే ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా లాస్ట్లో మనకేంటంటే ఈ నీళ్ళతోనే చివరి 2 తడులు 3 తడులు మనం తట్టుకోవాల్సి వస్తుంది. అంటే వచ్చిన ఒక్కొక్క నీటి బొట్టును ప్రాణహితలో ఒడిసి పట్టుకొని మేడిగడ్డ దగ్గర మనం లిఫ్ట్ చేసుకుంటాం. మళ్ళీ మే నెల వచ్చిందంటే రిపేర్ల కోసం వదిలిపెట్టాల్సి వస్తుంది. కాబట్టి మేడిగడ్డ అవసరం మనకు అక్టోబర్ నుంచి దాదాపుగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఆ పీరియడ్లో ఒక 40 TMCలన్నా మనం ఎత్తిపోసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిగతా టైంలో ఫ్లో నుంచే తీసుకోవచ్చు. అప్పుడే గేట్లు వేయరు. ఇప్పుడు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో గేట్లు వేయరు. ఎందుకంటే అప్పుడు చాలా పెద్ద ఫ్లో వస్తుంది. గేట్లు వేసినామంటే పైనుంచి వెళ్ళిపోతాయి, ఆపుకోలేము మనం. అప్పుడు అలా బ్యారేజ్ కాబట్టి 10-11 TMCల కంటే ఎప్పుడు ఆపలేం కూడా. ఈవెన్ మేడిగడ్డ కుంగిన రోజు కూడా, పియర్ కుంగిన రోజు ఉన్నాయి 11 TMCలే. వీళ్ళు అన్నట్టుగా 16 TMCలు ఉండవు. కాబట్టి 60 లక్షల ఎకరాలల్లో ఈ పంటలు అంటే 60 లక్షలు ఒకేసారి కాదు. 2019 వేసంగిలో 19-20 వేసంగి ఉంటుంది కదా, అప్పుడు ఒక 10 లక్షల ఎకరాలు. తర్వాత ప్రతి సంవత్సరం ఒక 15-20 ఇట్లా పెరుక్కుంటూ పోయింది. క్యుములేటివ్గా చూస్తే ఆ పియర్ కుంగినాక ఇక వేసంగి పండ్లకు నీళ్ళు ఎత్తడం కానీ, పంపులు నడిపించడం కానీ ఆగిపోయినాయి. అక్టోబర్ 21 లాస్ట్గా, అక్టోబర్ 21, 2023 వరకు క్యుములేటివ్గా మొత్తం కలిపితే ఒక 60 లక్షల ఎకరాలు. ఇక్కడ ఎట్లయితుందంటే పంటలు పండినప్పుడు రైతుల దగ్గర డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు వాళ్ళు అమ్ముకున్న తర్వాత ఆ డబ్బులు ఏదో ఒకటి కొనడానికి వాడతారు. వాడినప్పుడల్లా GST వస్తూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక 1 కోటి రూపాయలు ఒక ఊర్లో వచ్చినాయి రైతులకు. ఈ కోటిని మార్కెట్లో వడ్లు అమ్మి 1 కోటి రూపాయలని తీసుకున్నాక దాసుకోరు వాళ్ళు, ఏదో ఒకటి కొనడానికి వాడతారు. GST మళ్ళీ 18% వస్తుంది. ఎక్కడైతే కొన్నారో అతను మళ్ళీ కొనడానికి వాడతారు. ఇది ఎవ్రీ టైం రొటేషన్ అవుతూ సంవత్సరంలో ఒక 10-15 సార్లు రొటేషన్ అవుతుంది ఈ డబ్బు. కావడం వల్ల ప్రతిసారి 18% ట్యాక్స్ వస్తూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ కూడా పునరుజ్జీవనం. అందుకని కేసీఆర్ గారు 2014లో అధికారంలోకి వచ్చినాడు 29,000 కోట్ల ట్యాక్స్ వస్తే దిగిపోయినాడు
తొమ్మిది సంవత్సరాల్లో అంటే 2 ఏళ్ళు మళ్ళీ ఇది మైనస్ చేస్తే కోవిడ్ది 7.5 సంవత్సరాలలో 1,12,000 కోట్ల ట్యాక్స్ వచ్చింది. ఓకే, అంటే ఇన్కమ్ పెరిగింది బాగా. అది కాళేశ్వరంది కూడా కొంత సంబంధం ఉంది ఇన్కమ్ పెరగడంలో. 62 సంవత్సరాల తెలంగాణలో 62,000 కోట్ల ఆదాయంతో మనము రెవెన్యూస్తోని మనం 2014లో పరిపాలన స్టార్ట్ చేసింది కేసీఆర్ గారు. అంటే ఎక్కడ 1952లో ఆయన ఎవరైతే బూరుగుల రామకృష్ణారావు ఉన్నాడో అక్కడి నుంచి మొదలుపెట్టి 2014 దాకా 62 సంవత్సరాలు 62,000 కోట్ల బడ్జెట్ అప్పుడు ఉన్నది. ఏది 2014లో. అక్కడి నుంచి వాళ్ళ 3 లక్షల కోట్ల బడ్జెట్ పోయిందంటే దాదాపు 1,60,000 కోట్లు అదనపు ఆదాయాన్ని రకరకాల రెవెన్యూస్ రూపంలో కేసీఆర్ గారు జతపరిచారు. అందులో కాళేశ్వరం పార్ట్ కూడా ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఐటీ సెక్టార్ల, సర్వీస్ సెక్టార్ల ఆదాయం 3 రెట్లు పెరిగినా కూడా బట్ అగ్రికల్చర్లో కూడా 50-60 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నులకు పోవడానికి కాళేశ్వరం కాంట్రిబ్యూషన్ లేదా? దాన్ని అర్థం చేసుకోరు. ఒక్కొక్క బొట్టును అర్థం చేసుకుంటే కానీ ఈ నీళ్ళ లెక్క తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ మనము ఈ కాళేశ్వరము ఇనాగరేషన్ అయిన తర్వాత తెలంగాణ సంపద పెరిగింది, తెలంగాణ ధాన్యం ఉత్పత్తులు పెరిగినాయి. కేవలం డైరెక్ట్గా కాళేశ్వరం ద్వారా 97,000 ఎకరాలకే రావచ్చు. ఇండైరెక్ట్గా చెరువుల అనుసంధానం ద్వారా, వాగుల అనుసంధానం ద్వారా ఎంత గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇవాళ ఎక్కడ చదివితే అక్కడ మోటార్ అవసరం లేకుండా ఎగిసిపోస్తూ ఉన్నాయి. మరి ఇదంతా కూడా ఈ జల సంపద పెరిగి 10 లక్షల బోర్వెల్స్, బావులు ఎండిపోయినాయి, మళ్ళీ నీళ్ళు వచ్చినాయి వాటిలల్లో. మరి 57 ఏళ్ళు లేనిది కాళేశ్వరం వల్లనే కదా ఇదంతా వచ్చింది. కేవలం మీరు ఎన్ని నీళ్లు డైరెక్ట్గా ఇచ్చారో అని అడుగుతారు. నీళ్ళు ఇవ్వడానికి 10-12 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే నాగార్జున సాగర్ 68లో ఇందిరాగాంధీ 67లో ఓపెనింగ్ చేసినా కూడా 75-80 దాకా కూడా కాలువలు దవ్వుతూనే ఉన్నారు ఇంకా. అట్లనే శ్రీరామ్ సాగర్ 63లో నెహ్రూ శంకుస్థాపన చేసి 69-70 కల్లా ప్రాజెక్టు పూర్తయినా కూడా 2005 దాకా నీళ్ళు రానేలేదు. కాబట్టి ఎక్కడైనా కూడా ప్రాజెక్టు కట్టడానికి తక్కువ సమయం పడుతుంది. కాలువలు, పిల్ల కాలువలు, డిస్ట్రిబ్యూటర్లు, మెయిన్ కెనాల్స్, సబ్ కెనాల్స్ వీటికి ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఒక ఇల్లు కడితే పిల్లర్లు, స్లాబ్ వేయడం చాలా ఈజీ, 15 రోజులు వేయచ్చు. కానీ ఇంటీరియర్స్కు 3 నెలలు 4 నెలలు పడుతుంది. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఈ కాళేశ్వరం కాంటెక్స్ట్లో మనం ఇవన్నీ కూడా ఒకసారి ప్రజలకు అర్థం చేద్దామని ఇవన్నీ చెప్పడం జరిగింది. చాలా కీలకమైన అంశాలు చెప్పారు విప్రకాష్ గారు. విప్రకాష్ గారు, ఈ కుట్రల పరంపర, కాళేశ్వరంపై కుట్రల పరంపరకు అనేక రకాల కారణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న దాంట్లో కూడా తుమ్మిడిహట్టి నుంచి ఎందుకు మార్చారు, రీడిజైనింగ్ ఎందుకు చేశారు, ప్రాణహిత చేవేళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్ అక్కడి నుంచే తీసుకోవచ్చు కదా, ఎల్లంపల్లి కూడా లిఫ్ట్ ద్వారా అవసరం లేకుండా కూడా డైరెక్ట్ గ్రావిటీ ద్వారా కూడా ఎల్లంపల్లి వరకు నీళ్ళు వస్తాయని ఒక వాదనను కూడా తెరపైకి తీసుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అనేక మంది నేతలు మాట్లాడుతూ ఉన్నారు, కునంనేని గారు కూడా మాట్లాడారు. ఇవన్నిటిని కూడా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం? దీని గురించి కొంత మిస్గైడ్ చేసే వాళ్ళు ఎక్కువ ఇల్లు. ఇప్పుడు మంచిర్యాల నుంచి ఒక నాయకుడు ఉన్నాడు, కేసీఆర్ గారు కూడా బహిరంగ సభలో ఆయన పేరు ఉచ్చరించారు కూడా. నేను ఆయన పేరు ఉచ్చరించడానికి నాకు మనసు రాదు. అటువంటి ఏమంటారు, వాళ్ళని మరుగుజ్జులు అనొచ్చో, లేకుంటే అవగాహన లేని వాళ్ళు, మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు అని అనుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరో ఒక ఇంజనీర్ని తీసుకొచ్చి, ఆయన పూర్తిగా దాని మీద పెద్ద ఇంజనీరే కావచ్చు కానీ పూర్తిగా దాని మీద అవగాహన లేదు, ఆయన ఎన్నడూ రాలేదు, చూడలేదు. అటువంటి వ్యక్తులను కూర్చోబెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తూ వాళ్ళు ఎన్ని చెప్తారు అంటే ఎల్లంపల్లి నుంచి గ్రావిటీతో వస్తాయి కదా అని చెప్తారు. ఎల్లంపల్లికి తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీతో వచ్చినాక కేసీఆర్ మేడిగడ్డ ఎందుకు కడతాడు? రెండవది, నిజంగానే ఎల్లంపల్లి గ్రావిటీతో వస్తాయా? తుమ్మిడిహట్టి దగ్గర 148 కడితే కూడా గ్రావిటీతో వస్తాయా? 152 దగ్గర కూడా గ్రావిటీతో వస్తాయా? ఈ విషయాల మీద బాగా మిస్గైడ్ చేస్తున్నారు జనాన్ని. జనం మిస్గైడ్ అవుతున్నారు, నాయకులు కూడా మిస్గైడ్ అవుతున్నారు. నిన్న కునంనేని సాంబశివరావు గారు, సిపిఐ కార్యదర్శి, ఎమ్మెల్యే గారు, ఆ కామ్రేడ్ ఏమంటాడంటే ప్రెస్ మీట్లో, అసలు ఇక్కడ నుంచి గ్రావిటీతో వస్తున్నప్పుడు మళ్ళీ మేడిగడ్డ ఎందుకు, అన్నారం ఎందుకు, సుందిల్ ఎందుకు, ఈ 3 అక్కర్లేదు. ఇది మా పార్టీ అభిప్రాయం అని కూడా చెప్పాడు ఆయన. పార్టీలో ఎన్నడూ చర్చ కూడా జరగలేదు. నేను మళ్ళీ వేరే వాళ్ళతో కూడా క్రాస్ చెక్ చేశాను. పార్టీలో చర్చ జరగకుండా ఆ 3 అవసరం లేదు. దానివల్ల విద్యుత్ భారం ఎక్కువ. ఇప్పుడు మళ్ళీ అది రిపేర్ చేయాలంటే 25,000 కోట్లు కావాలంటాడు. ఏది మేడిగడ్డ పియర్ రిపేర్ చేయాలంటేనట 25,000 కోట్లు కావాలంట. అంటే ఇవి ఎట్లున్నాయంటే గద్దెగిరిందంటే ఎద్దెగిరిందని చెప్పి ఈ అబద్ధాలు, అసత్యాలు అనేటివి విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే తుమ్మిడిహట్టి విషయంలో మనం ఒకసారి మాట్లాడదాం. తుమ్మిడిహట్టి 148 మీటర్ల ఎత్తు తగ్గించుకోమని ఫడ్నవీస్ గారు చెప్పారు. అంతకంటే ముందు జరిగిన ఎక్సర్సైజ్ ఏంటంటే, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో మన్మోహన్ సింగ్ ఉన్నారు 10 సంవత్సరాలు, అదే కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ మహారాష్ట్రలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం.
ఎన్నడూ ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి కానీ భారీ నీటిపారుదల శాఖ మంత్రులు అప్పుడు లక్ష్మయ్య గారు ఉన్నారు, తర్వాత సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, ఏనాడు కూడా మహారాష్ట్ర పోయింది లేదు. ఏనాడు చీఫ్ ఇంజనీర్లు మహారాష్ట్ర పోయింది లేదు. ఏనాడు పోకుండా వాళ్ళు కనీసం విసిగిపోయి, మీరు తుమ్మిడియాడి దగ్గర బ్యారేజ్ గురించి మా అనుమతి తీసుకోకుండానే, మా అభిప్రాయం తెలుసుకోకుండానే మీరు ప్రాణహిత చేవేళ్ళ దాకా మీరు కాలువలు తవ్వుతున్నారు. తుమ్మిడియాడి దగ్గర కూడా మీరు 152 మీటర్ల ఎత్తులో కాలువలు తవ్వుతున్నారు. మీ డబ్బంతా వృధా అయిద్దని చెప్పి పృథ్వీరాజ్ చౌహాన్ లెటర్ కూడా రాశారు. లేఖ రాశారు అప్పుడు, కరెక్ట్. లేఖ రాసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంజనీర్లతోనూ కమిటీ వేసేది. అది దిగిపోయే ముందు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 1 జూలై 23, 2014 అంటే హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ అయినాక కరెక్ట్గా 51వ రోజు ఆయన టీంని అంతా ఎంబడి పెట్టుకొని ఇంజనీర్లను, తర్వాత విద్యాసాగర్ రావు గారు వీళ్ళందరినీ తీసుకొని మహారాష్ట్ర పోయిండు. అప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కలిశాడు. మసూద్ ఏదో పేరుంది, హుసేన్ మహమ్మద్. ఆయన ఏమన్నాడంటే, మాకు ఎలక్షన్లు వస్తున్నాయి, ఇంకో 4 నెలల్లో ఎలక్షన్స్ పెట్టుకొని ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రాజెక్టు గురించి మేము మాట్లాడితే బాగుండదు, మళ్ళీ మేము గెలిచినాక అప్పుడు ఆలోచిస్తాము, మేము లేదా ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే మీరు వాళ్ళతో చర్చలు చేసుకోండి అన్నారు. అన్న తర్వాత మళ్ళీ చర్చల కోసం ప్రభుత్వం మారింది, అక్కడ ఫడ్నవీస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ హరీష్ రావు గారు మళ్ళీ టీముని తీసుకుపోయి ఇరిగేషన్ మినిస్టర్ మళ్ళీ వేరే అతను వచ్చాడు, ఆయన కలిశాడు. ఆయన కలిసిన తర్వాత ఆయన ఏమన్నాడు, మన స్థాయిలో మీరు నేను కూర్చొని చర్చించేది కాదు, ఇది ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో జరగాలి అన్నారు. అని ఫడ్నవీస్ గారు డేట్ ఎప్పుడు ఇచ్చారంటే, కేసీఆర్ గారి బర్త్డే ఫిబ్రవరి 17, ఆయన మొదటిసారి బర్త్డే తెలంగాణ ముఖ్యమంత్రిగా మహారాష్ట్రలో జరుపుకోవాల్సి వచ్చింది. అప్పుడు రాజ్భవన్లో విద్యాసాగర్ రావు గారు ఉన్నారు కాబట్టి ఆయన కేక్ కట్ చేశారు, బర్త్డే విషెస్ చెప్పారు, ఫడ్నవీస్ గారిని కూడా అక్కడికే పిలిచారు. కానీ ఆయన చర్చలలో లేడు. చర్చలలో మళ్ళీ వీళ్ళు కూర్చున్నారు, హరీష్ రావు గారు ఇటు పక్కన కేసీఆర్ గారు, అటు పక్క నుంచి ఫడ్నవీస్ ఇరిగేషన్ మినిస్టరు, సిఈలు అందరూ కూడా కూర్చున్నారు. ఆయన ఒకటే అడిగాడు, ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నేను చాలా సంవత్సరాలు ఉద్యమం చేశాను, కరెక్ట్, కాబట్టి నేను దీనికి ఎట్టి పరిస్థితులు అనుమతించను, మీరు 148 తగ్గించుకోండి. అప్పుడు ఇంజనీర్లంతా కూడా 148 అని చెప్పారు వాళ్ళ ఇంజనీర్స్. కాబట్టి మధ్యలో కూడా ఇంజనీర్స్ మీటింగ్ అయినాయి, మన ఇంజనీర్స్ వాళ్ళ ఇంజనీర్స్. కనీసం 151, 150, 149 కూడా ఒప్పుకోలేదు వాళ్ళు. ఇక లాస్ట్కి ఏమన్నాడంటే కేసీఆర్ గారు విసిగిపోయి, సరే ఇక మీరు అనుమతి అయినప్పుడు మేము చేసేది ఏమున్నది, మనము ఇతర విషయాల మీద మనం అగ్రిమెంట్ చేసుకుందామని చెప్పి ఏం చేశాడంటే, మళ్ళీ ఒక టైం తీసుకొని మళ్ళీ ఆ అగ్రిమెంట్ అనేది తర్వాత సైన్ అయింది. అప్పుడు ఏంటంటే 148 మీటర్ల ఎత్తుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. అదే రోజు చెనాకా కొరాట అని పెన్గంగ మీద ఒక ప్రాజెక్టు, 3 బ్యారేజీలు, 2 మహారాష్ట్ర వాళ్ళు, 1 మనది. మూడోది ఏంటంటే మేడిగడ్డ దగ్గర కూడా 100 మీటర్స్ ఎత్తుకు 3వ ఆ ఒప్పందం, అంటే 3 ఒప్పందాలు ఒకటే రోజు చేసుకున్నారు. అయితే ఎందుకు 148లో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు కట్టలేదు అనే దాని మీద మాట్లాడదాం. ఇప్పుడు 152లో అయితేనేమో 5.6 టీఎంసీ స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి నీళ్ళను మనం గ్రావిటీ కాలువల ద్వారా తీసుకురావడానికి ఎక్కడి ద్వారా ఎక్కడ దాకా వీళ్ళు అన్నట్టు కూనంనేని గారు అన్నట్టు కానీ చాలామంది సూడో పొలిటికల్ మేధావులు అన్నట్టు కానీ ఎల్లంపల్లికి గ్రావిటీతో అసలే రావు. ఎందుకంటే అది ఒక బేసిన్, ఇది ఒక బేసిన్. ఇది గోదావరి ప్రధాన బేసిన్, ఇది ఎల్లంపల్లి, అది ప్రాణహిత బేసిన్, వార్దా వేన్గంగా. సో 2 బేసిన్ల మధ్యలో రిడ్జ్ ఉంటుంది. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు వాళ్ళకి. లేక డైరెక్ట్ 152లో ఉన్నాయి అందులో పోసుకుంటే ఎల్లంపల్లిలో పడతాయని చెప్పి అనుకుంటారు వాళ్ళు. ఆశ్చర్యకరం ఏంటంటే 148 కంటే మనం పెంచుకోలేం కాబట్టి 148లో ఒక లిఫ్ట్ పెట్టాలి, 152లో కాలువలు తవ్వారు, దాదాపు 3,000 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. అదంతా వేస్ట్ కావద్దు. అక్కడ 152లో పోసిన తర్వాత 74వ కిలోమీటర్ దగ్గర 29 మీటర్ల లిఫ్ట్ ఒకటి ఉంది. మళ్ళీ టన్నెల్ ద్వారా 20 కిలోమీటర్ల ముందుకు వచ్చిన తర్వాత 92 కిలోమీటర్ దగ్గర మళ్ళీ ఒక లిఫ్ట్, అది 19 మీటర్లు. 19 + 29 48 మీటర్లు. చాలాసార్లు మనం కూడా కన్ఫ్యూజ్ అయినాం, ఏంటంటే ఒక లిఫ్ట్ అయితే సరిపోతుంది అనేది వచ్చింది. బట్ ఒక లిఫ్ట్ కాదు, 2 లిఫ్ట్లు మధ్యలో అప్పుడు ఎల్లంపల్లికి వస్తాయి. 2 లిఫ్ట్లు అక్కడ, ఒక లిఫ్ట్ ఏమో 148 to 152. ఇక్కడ కూడా 4 మీటర్లు ఎత్తిపోసుకోవాలి, ఎందుకంటే 152లో కాలువలు ఉన్నాయి, 148లో రిజర్వాయర్ ఉన్నది. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ 3 లిఫ్ట్లే, మేడిగడ్డ అన్నారం సుందిళ్ళలో కూడా 3 లిఫ్ట్లే. అంటే నీళ్ళు ఎత్తిపోసుకున్నప్పుడు నీటి పరిమాణము, విద్యుత్తు, ఈ రెండింటిని మనం నిష్పత్తి ప్రకారం చూసినప్పుడు నువ్వు 100 టీఎంసీలో నీళ్ళు తీసుకోవాలంటే
148 నుంచి అదే కరెంట్ ఖర్చు అవుతుంది, ఓకే మేడిగడ్డ నుంచి కూడా అదే కరెంట్ ఖర్చు అవుతుంది. ఓకే ఓకే ఇప్పుడు మా ఇంజనీర్లు అంతా ఎవరైతే దీన్ని క్రిటిసైజ్ చేసిందో విద్యుత్తు భారం అని ఎట్లా తేడా వస్తుందో వాళ్ళు చెప్పాలి మనకు. ఎస్ 3 లిఫ్ట్లు ఇక్కడ 3 లిఫ్ట్లు అక్కడ, కాబట్టి వాళ్ళ వాదన తప్పు అనేది తేలిపోయింది. రెండవది 148లో మనకు లభ్యమయ్యే నీరు ఇంజనీర్లే రిపోర్ట్ ఇచ్చారు, కేసీఆర్ గారు చెప్పలేదు. 44 టీఎంసీ మాత్రమే. నీటి లభ్యత కూడా తక్కువ. నీటి లభ్యత తగ్గింది. ఎందుకు తగ్గిందంటే ఆడ 165 ఉండని అందులో 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా అని చెప్పి ఇప్పుడున్నట్టు అప్పుడు దొరికాయని చెప్పారు. మీకు ఎప్పటికీ ఇంత 165 రాదని చెప్పారు ఎవరు, సిడబ్ల్యూసి. కాబట్టి 102 టీఎంసీ. బట్ ఇక్కడ రిజర్వాయరు ఇక్కడ 152లో అయితేనేమో 5.6 టీఎంసీ, ఇక్కడ 1.8 టీఎంసీ, 2 టీఎంసీల కంటే తక్కువ. ఓకే కాబట్టి ఆ చిన్న రిజర్వాయర్లో ఫ్లడ్ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. మనం తీసుకోగలిగేది ఓన్లీ 44 టీఎంసీ, ఓకే అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకునేది 152కి. 44 టీఎంసీలలో 30 టీఎంసీలు హైదరాబాద్కే, ఇక 14 టీఎంసీలలో ఎన్ రూట్ విలేజెస్ కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి. కరెక్ట్. మరి నువ్వు ఇండస్ట్రీస్కి ఎక్కడ ఇస్తావు, ఇరిగేషన్కి ఎక్కడ ఇస్తావు? కనీసం రాజశేఖర రెడ్డి చెప్పిన 16,40,000 ఎకరాలకు కూడా నీళ్ళు లేవే. మరి కేసీఆర్ గారు పెంచారు, 18,25,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 18,75,000 ఎకరాలు స్థిరీకరణ. మరి ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు? మరి వీళ్ళకి అర్థం కావాలి. వీళ్ళు ఎవరు దీని మీద మాట్లాడారు. ఎంతసేపు పాడిందే పాటరా అని ఆవుకథ చెప్తారు కదా, ఆ ఆవుకథ చెప్తా ఉంటారు. తుమ్మిడట్టి. ఇంకొక విషయం చెప్తా, తుమ్మిడట్టి దగ్గర ఒకవేళ నీటి లభ్యత ఉన్నదనుకున్నా కూడా బ్యారేజీ ఫీజిబుల్ కాదు. ఓకే. ఎందుకంటే వార్దా నది వేణుగంగా నది వి షేప్లో వచ్చి కలుస్తాయి, కరెక్ట్. వై షేప్ ఫామ్ అవుతుంది. వై షేప్ ఫామ్ అయినప్పుడు ఆడ బ్యారేజ్ కట్టాలంటే అది స్క్యూ పద్ధతి అని ఉన్నది. ప్రపంచంలో ఎక్కడ అటువంటి బ్యారేజీలు లేవు. ఈ 2 నదులు ఇట్లా కలిసే కాడ బ్యారేజ్ కట్టింది ఒకటి కూడా లేదు. ఒకవేళ మనము టెక్నాలజికల్గా చైనా నుంచో అమెరికా నుంచో ఎక్స్పర్ట్ ఉన్నారని తీసుకొచ్చి కడదామన్నా కూడా అది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే దగ్గర 6 కిలోమీటర్లు కట్టాలి అక్కడ. ఆ కట్టలు, దాని మట్టి కట్టలు కానీ, ఎర్దన్ బండ్ కానీ, ఇదంతా కడదామంటే వేణుగంగ ఒడ్డు దాకా చాప్రాలు ఉంది. చాప్రాలు రావాలంటే వైల్డ్ లైఫ్ పర్మిషన్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వాలి ఫస్ట్. ఇచ్చి ఆ ఫైల్ని వాళ్ళు సెంటర్కి పంపాలి. సెంట్రల్ వైల్డ్ లైఫ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. తర్వాత సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ పర్మిషన్లు రాజకీయ ఒత్తిళ్లతో ఇస్తుండ్రని ఈ పవర్ సుప్రీంకోర్టు దగ్గర పెట్టుకుంది. ఇవన్నీ వచ్చే వరకు 10 ఏళ్ళు పడుతుంది. అంటే తెలంగాణలో ఆత్మహత్యలు అట్లే కొనసాగాల, ఈ వివాదం ఎప్పటికి ఇట్లే ఉండాలనా? అంటే ఇక్కడ స్క్యూ బ్యారేజ్ వీలు కాదు, పర్యావరణ అనుమతులు రావు, మహారాష్ట్ర గవర్నమెంట్ వద్దన్నది వాళ్ళు అసలు అయ్యారు. 4వది ఇక్కడ నీళ్లు లేవు, 3 లిఫ్టులు మళ్ళీ ఉంటాయి. అందుకని కేసీఆర్ ఏం చేశారంటే పనిలో పనిగా మేడిగడ్డది కూడా తీసుకున్నాడు ఆయన. అప్పుడే ఆ 3 ఒప్పందాలలో ఫడ్నవీస్ సంతకం పెట్టారు. ఇక్కడ 148 మీటర్ల ఎత్తులో ఎట్లన్నా కట్టాలని చెప్పి కేసీఆర్ గారు ఏం చేశారంటే ఇంజనీర్లను పెట్టి, నాకు అదంతా తెలియదా, మీరు ఎట్లన్నా సర్వే చేయండి, అవకాశం ఉందో లేదో. చాలాసార్లు ఏమవుతుందంటే కేసీఆర్ డిజైన్ చేస్తాడు, కేసీఆర్ కడతాడని. కేసీఆర్ గారు కట్టాలనుకున్నారు, కానీ ఇంజనీర్లు ఏమన్నారు, ఇక్కడ స్క్యూ పద్ధతి ఉన్నది, చాప్రాలు ఉంది, ఇక్కడ సాధ్యం కానే కాదు, సాధ్యమైన నీళ్లు మనకు ఎత్తిపోసుకోవడానికి 44 ఉన్నాయని చెప్పారు. అప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారంటే, మనకి ఇక్కడ అశ్వాబాద్ మంచిర్యాల ఆయకట్టుకు 2 లక్షల ఎకరాలకు ఇద్దాము, పైన 2 కిలోమీటర్లు పోతే వార్దా నది మీద మనకు నీళ్ళు అందుబాటులో ఉన్నాయి, ముంపు లేదు. ఆ నది బ్యాంక్ వరకే, అంటే ముంపు లేకుండా 2 ఒడ్లకు సమానంగానే నది గర్భంలోనే తక్కువ ఎత్తులో బ్యారేజ్ కట్టుకుంటే అక్కడి నుంచి గ్రావిటీతోని ఈ 152 ఏదైతే ఉన్నదో వాటికి నీళ్ళు ఇవ్వచ్చు. ఎందుకంటే అక్కడ రివర్ బెడే 152లో ఉన్నది. మళ్ళీ పైకి మనము కొంత హైడప్ అవుతుంది బ్యారేజ్ కడితే, అక్కడ నుంచి గ్రావిటీతో 152కి వస్తుంది. వచ్చిన తర్వాత ఎల్లంపల్లి తీసుకురావాలంటే 2 లిఫ్ట్లు కావాలి, కానీ అశ్వాబాద్ మంచిర్యాలలో తీసుకుపోవడానికి అక్కడ ఏంటంటే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం 2 లక్షల ఎకరాలు వార్దా నదితో ఇద్దాము, ఈ 148లో నీళ్ళు లేవు కాబట్టి దాన్ని వదిలేద్దాము, కింద మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసుకుందాం. ఇక్కడైనా 3 లిఫ్ట్లే, అక్కడైనా 3 లిఫ్ట్లే, కాబట్టి కరెంటు భారం సేమ్ ఉంటుంది. కాకుంటే ఆడ 2 టీఎంసీలు తీసుకుందామని మొదలు అనుకున్నారు. ఇక్కడైతే మనకు 1.5 టీఎంసీ లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండే, అందుకే అది 44 టీఎంసీ కంటే ఎక్కువ రాకపోయేది. బట్ అక్కడ మన కొత్తగా మళ్ళీ డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఆ ఏర్పాట్లన్నీ కూడా రోజుకు 2 టీఎంసీలను మొదలు అనుకున్నారు. తర్వాత 3వ టీఎంసీకి కూడా అక్కడ కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ కెపాసిటీని, అన్నారం దగ్గర ఆల్రెడీ వాళ్ళు పంపులు పెట్టినప్పుడే 3వ టీఎంసీకి కూడా పెట్టారు. ఎందుకంటే మన వాటా 968 టీఎంసీలు వాడుకోవాలంటే
భవిష్యత్తులో కృష్ణా ఆయకట్లో కూడా నల్గొండ జిల్లాకు కూడా నీళ్ళు లేవు కాబట్టి యాదాద్రి దాకా బసవాపూర్ రిజర్వాయర్ గంధమల్ల ఇవన్నీ యాదాద్రి డిస్టిక్లో వస్తాయి. కాబట్టి నల్గొండ జిల్లాకు కూడా తీసుకుపోవడానికి ఒకవేళ కృష్ణాలో నీళ్ళు లేనప్పుడు అవకాశం ఉండే విధంగా 3వ టీఎంసీకి కూడా ప్రొవిజన్ పెట్టి పనులన్నీ కూడా దాదాపు పూర్తయినాయి. కాబట్టి తుమ్మిడిహట్టి విషయంలో అది గ్రావిటీ కాదనేది అర్థం చేసుకోవాలి. అచ్చా, ఇంకొక కొత్త విషయం కూడా మీకు చెప్తాను. నేను ఇప్పటిదాకా ప్రభుత్వం ప్రకటించలేదు, బట్ నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి కూడా తుమ్మిడిహట్టి కట్టాలని ఎలక్షన్లో చెప్పిండు, కేసీఆర్ని తిట్టిండు, అవన్నీ చేసిండు. ఇప్పుడు ఇంజనీర్లు చేతులు ఎత్తేసిండు అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ సాధ్యం కాదని. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ ప్రాణహితలో కిందికి పోయిన తర్వాత చాప్రాలు దాటిన తర్వాత ఒక చిన్న చెక్ డ్యామ్ కట్టి ఆ చెక్ డ్యామ్ నుంచి టన్నెల్ ద్వారా జైపూర్ వాగులో ఆ నీళ్ళని పడేసి జైపూర్ వాగు వచ్చి గోదావరిలో కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది? సుందిల్ల బ్యారేజ్ దగ్గర కలుస్తుంది. కాబట్టి సుందిల్లలో నింపొచ్చు అవి. అంటే 2 లిఫ్ట్లు అవాయిడ్ చేయొచ్చు. కానీ నీళ్లు తక్కువ వస్తాయి, బట్ ఒక 2 లిఫ్ట్లు. అది మన కేసీఆర్ గారు కూడా ఆలోచించారు, ఎందుకంటే రిటైర్డ్ ఇంజనీర్స్ ఆ ప్రతిపాదన పెట్టారు. సరే, ముందైతే మేడిగడ్డ చేద్దాం, తర్వాత ఈ ప్రతిపాదనను తీసుకొద్దాం అని చెప్పేసి ఇది అదివరకు ఉన్న ఆలోచన. కొత్తగా రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్పింది లేదు, ఇంజనీర్లు చెప్పింది లేదు, మళ్ళీ దానికే వచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి. కాబట్టి తుమ్మిడిహట్టి దగ్గర కట్టలేమన్న విషయం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసింది. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఎవరైతే తుమ్మిడిహట్టి అని ఆవుపాట పాడుతున్నారో వాళ్ళందరికీ ఇప్పుడైనా అర్థం కావాలని కోరుకుంటున్నారు. చాలా కీలకమైన అంశాలు చెప్పారు విప్రకాష్ గారు. తుమ్మిడిహట్టి వద్ద సాధ్యం కాదు కాబట్టే పూర్తిగా అక్కడున్న అనేక రకాల సవాళ్ళు, సమస్యలు, ఇబ్బందులు, నీటి లభ్యత లేకపోవడం, ఎగువ రాష్ట్రం నుంచి ఉన్న ఇబ్బందులు, అలాగే అనేక కీలకమైన అంశాల నేపథ్యంలోనే అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను కాపాడాలి, దశాబ్దాల పాటు సాగునీటికి సంబంధించిన తండ్లాటను తీర్చాలన్న ఒక సమున్నతమైన ఆలోచనలో భాగంగానే అప్పుడు మేడిగడ్డను ఇంజనీర్లు అలాగే అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో అందరూ ఆలోచించి చర్చించిన తర్వాత మాత్రమే అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి మేడిగడ్డకు మార్చాల్సి వచ్చింది. అక్కడి నుంచి మాత్రమే తెలంగాణకు సంబంధించిన నీటికి సంబంధించిన అవసరాలు తీర్చే విధంగా రూపకల్పన చేయడం జరిగిందని చెప్పేసి విప్రకాష్ గారు చాలా స్పష్టంగా వివరంగా చెప్పిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. విప్రకాష్ గారు, ఇప్పటివరకు మనం తుమ్మిడిహట్టికి సంబంధించిన అంశంపై చర్చించాం. మరో కీలకమైన అంశాన్ని మనం తీసుకుంటే మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అత్యంత కీలకమైన బరాజ్ మేడిగడ్డకు సంబంధించి 2 పియర్స్కు దాదాపు 1.5 కాలం గడుస్తున్నా దాన్ని రిపేర్ చేయాలనే డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నా ఇప్పటి వరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడని సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం 1.5 కాలంగా. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ పరిణామాన్ని? అంటే ప్రజలకు అర్థం కావడానికి నేను ఒక కథ చెప్తాను. ఉదాహరణకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, వాడు ప్రాణాలతోనే ఉంటాడు కానీ గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు వచ్చిన హాస్పిటల్ డాక్టర్స్ కావచ్చు, అంబులెన్స్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, ముందు దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఇది ఎట్లా అయింది యాక్సిడెంట్, లారీ గుద్దిందా లేకపోతే వీన్ తప్ప అనే ఎంక్వైరీల పేరు మీద కాలయాపన చేస్తూ రోడ్డు మీద వదిలేస్తారా? అతన్ని కొట్టుకుంటున్నప్పుడు ఏమంటారు? ముందు హాస్పిటల్ తీసుకుపోవాలి. ఎంక్వైరీ దారి ఎంక్వైరీది, దీని దారి దీనిది, అంతే కదా? కరెక్ట్. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది తెలుసా? మేడిగడ్డను వెంటనే రిపేర్ చేయాలి. దాన్ని ఒక వారం రోజులో 10 రోజుల్లో ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఏం జరిగిందో తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు 1.5 year అయినా కూడా కాలయాపన చేస్తున్నారు కానీ దాన్ని క్లోజ్ చేయట్లేదు ఎంక్వైరీ ఫైల్. సరే, NDSAకి ఇచ్చారు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళు వచ్చి 36 గంటల తర్వాత 48 గంటల తర్వాత వచ్చారు. 72 గంటల తర్వాత ప్రిలిమినరీ ఒపీనియన్ ఇచ్చారు, ప్రాథమిక నివేదిక. ఏమని ఇచ్చారు? అది అక్టోబర్ 21 నాడు కుంగితే 22 నాడు బీజేపీ కిషన్ రెడ్డి లెటర్ రాశాడు. లెటర్ రాసిన తర్వాత ఆ లెటర్లో కొన్ని పదాలను ఆయనే ఇది నిర్లక్ష్యం వల్లనో డిజైన్ లోపం వల్లనో ఇది ఎందుకు గుంగింది అనేది మీరు చెప్పాలి అని చెప్పారు. చెప్తే వాళ్ళు ఏం చెప్పారు? ఆ పదాలను కట్ పేస్ట్ చేసి వాళ్ళ ప్రిలిమినరీ రిపోర్ట్లో 25వ తారీఖు నాడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి లేదా పత్రికలకు రిలీజ్ చేశారు. సేమ్ కిషన్ రెడ్డి గారి లెటర్లో ఏం రాశారో ఇది డిజైన్ లోపం కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, నిర్వహణ లోపం కావచ్చు అని ఇట్లా సేమ్ కట్ పేస్ట్ చేశారు. పోనీ అప్పుడంటే కట్ పేస్ట్ చేశారు. తర్వాత 1.5 year వాళ్ళ దగ్గర ఫైల్ పెట్టుకొని అక్టోబర్ నుంచి మొన్న మార్చి వరకు కూడా ఆ ఫైల్ పెట్టుకొని 3 సార్లు 4 సార్లు ఇన్స్పెక్షన్ చేసి ఏం చెప్పారంటే లోతుగా అధ్యయనం చేసి నిపుణులను పెట్టి కారణాలు అన్వేషించండి అని చెప్పారు. అప్పుడు ఏమి ఇచ్చారో మళ్ళీ గదే ఇచ్చారు. అసలు విషయం దగ్గరకు వచ్చేసరికి పియర్ ఎందుకు గుంగిందంటే ఎంక్వైరీ చేయండి లోతుగా అని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఆ పియర్ ఎందుకు గుంగిందనే దాని మీద ఇప్పటి వరకు NDSA చెప్పలేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు కూడా చెప్పలేదు. విజిలెన్స్ కమిటీ వాళ్ళకి ఏం తెలిసిందో, వాళ్ళు ఎవరు ఇంజనీర్స్ ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. వాళ్ళు 17 మంది ఇంజనీర్ల మీద చర్య తీసుకోమని రాశారు. PC ఘోష్ గారేమో వెయిట్ చేస్తున్నాడు NDSA ఏం చెప్తుందో.
ఇది ఎందుకు గుంగింది అనేది టెక్నికల్ సమస్య కదా, వారికి ఎట్లా తెలుస్తుంది? ఓకే. ఈ రిపోర్ట్ వస్తుందేమో అని వారు వెయిట్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు కూడా ఎందుకు కుంగింది అనేది ఎవరు చెప్పలేదు. ఓకే. అయితే నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్పాను. ఎందుకంటే 3 మీటర్ల ఎత్తున్న రాఫ్ట్ ఒకవేళ ఇసుక కొట్టుకపోతే ఎటుపక్క ఇప్పుడు దాని మీద 11 పియర్స్ ఉన్నాయి. పియర్ నంబర్ 12 నుంచి పియర్ నంబర్ 21 వరకు, 22 వరకు ఈ మొత్తం 12 పియర్స్ దాని మీదనే ఉన్నాయి. ఈ 12 పియర్స్ ఉన్న రాఫ్ట్ యొక్క మందం ఎంత అంటే 3 మీటర్లు. వాటి కింద సీకెండ్ పైల్స్ ఉన్నాయి. ఇట్లా ఉన్నప్పుడు ఒకవేళ కుంగితే ఇటుపక్కగా కుంగుతుంది, ఇటన్న కుంగుతుంది. మధ్యలో ఇసుక కొట్టుకపోతే ఇట్లా ఆగుతుంది. బట్ మధ్యలో బీటలు పాడడము, కిందికి బ్లాస్ట్ కావడం, 3 మీటర్లు ఎత్తున్న రాఫ్ట్ నిశ్చలంగా ఉన్న నీళ్ళల్లో ఎట్లా కుంగుతుంది? అంటే కాన్స్పిరసీ ఉన్నది. నేను అనుకున్నది ఏంటంటే శబ్దం వచ్చింది కాబట్టి ఆ శబ్దం పగుళ్ళ ద్వారా వచ్చిన శబ్దం కాదు, అది ఒక విస్ఫోటనం, ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా వచ్చింది. ఆ అనుమానం ఉన్నది నివృత్తి చేయమంటే ఎవరు చేయట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు అన్నాడే తప్ప అది బ్లాస్ట్ కాదని చెప్పలే. ఎఫ్ఐఆర్ పెట్టారు దాని మీద, ఈ పెద్ద శబ్దంతో మేడిగడ్డకు ప్రమాదం జరిగిందని. దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేయలేదు. అంటే ఇదంతా చూసినప్పుడు ఏదో కాన్స్పిరసీ జరిగిందనే అనుమానం అయితే నాకు 100కి 100 ఉన్నది. అది నివృత్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. రెండవది ఏంటంటే సరే ప్రమాదం ఎట్లా జరిగింది అనేది కాసేపు పక్కకు పెడదాం. రిపేర్ ఎందుకు చేయలేదు అనేది ఇక్కడ సమస్య. ఇప్పుడు 18 నెలలు పడుతుంది దానికి కారణాలు అన్వేషించడానికి నిపుణులు లేరా? 36 గంటల్లో ఏ దేశం నుంచి అయినా కూడా ఇండియాకు రాగలుగుతారు కదా నిపుణులు. కావాలని కాలయాపన ఎందుకు చేస్తున్నారంటే డెల్టాల పంటలకు దాదాపు 13 లక్షల ఎకరాల్లో నాట్లేస్తారు. గోదావరి డెల్టాల, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి. ఇక్కడ తొలకరి వర్షాలు వాటి వల్ల నీళ్లు రావాళ్ళకు. గోదావరి ప్రవాహాలు ఎప్పుడు ఉంటాయంటే జూలైలో ఉంటాయి. వాళ్ళు జూలై ఆగస్టులో నాట్లు వేసుకున్నట్టయితే ఆ పంట చివరికి వచ్చేసరికి నీళ్లు అందుబాటులో ఉండవు. ఎందుకంటే ఫ్లడ్ వచ్చేది సెప్టెంబర్ అక్టోబర్ వరకే లాస్ట్. బట్ వాళ్ళకి నవంబర్ దాకా నీళ్ళు అవసరం. రెండవది రబీ పంటలకు అసలే నీళ్లు ఉండవు. ఎందుకంటే గోదావరిలో ఇక నవంబర్ తర్వాత ఫ్లో ఉండదు. అయితే కొద్దిగా ఫ్లో వచ్చేది ప్రాణహిత నుంచి, దాన్ని మేడిగడ్డ దగ్గర మనం ఆపుతున్నాం, ఆపి లిఫ్ట్ చేసుకుంటున్నాం. ఇంద్రావతిలో కొంత ఫ్లో వస్తుంది, శబరిలో కొంత ఫ్లో వస్తుంది. కానీ 13 లక్షల ఎకరాలకు సరిపోని నీళ్లు ఉండవు. వాళ్ళకి స్టోరేజ్ లేదు. పోలవరం పూర్తయ్యేదాకా కూడా స్టోరేజ్ లేదు వాళ్ళకి. పోలవరం ఇంకో 2-3 సంవత్సరాలు పట్టవచ్చు. తర్వాత ధవళేశ్వరం దగ్గర 2 టీఎంసీలే ఉంటాయి. బట్ అక్కడ 13 లక్షల ఎకరాల మొదటి పంటలకు చివరి తడులు ఉండవు. తర్వాత మిగతా రబీ పంటలకు అసలే నీళ్లు ఉండవు. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 3 సంవత్సరాలు కూడా మనకు ఎన్నో ప్రెస్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. గోదావరి డెల్టాకు నీళ్లు లేవు, ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు ఈ మేడిగడ్డ దగ్గర నుంచి మనం వదిలిన నీళ్లు కూడా సమ్మక్క బ్యారేజ్ ఉంది, కింద మనకు సీతారామ బ్యారేజ్ కూడా ఇప్పుడు ఉంది. బట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అవి కూడా ఏంటంటే స్టోరేజెస్ ఇప్పుడు సమ్మక్క బ్యారేజ్ దగ్గర పరిమితంగానే ఉంటుంది, స్టోరేజ్ తక్కువనే చేస్తారు. మేడిగడ్డ వదిలితే నీళ్ళు పోతాయి వాళ్ళకు. కాబట్టి మేడిగడ్డ అనేది రిపేర్ కావద్దు, మేడిగడ్డ అట్లే ఉండాలి. ఎందుకంటే డెల్టాల మంచి ఇప్పుడు అది కుంగిన తర్వాత 23 అక్టోబర్ తర్వాత ఏసంగి పంటలు పండించుకున్నారు, 24, 25 ఏసంగి పంటలు పండించుకున్నారు. ఇప్పుడు 25, 26 ఏసంగి పంటలకు కూడా వాళ్ళకి నీళ్లు కావాలి. అది అయ్యేదాకా పోలవరం కంప్లీట్ అయ్యేదాకా మేడిగడ్డని చేయరు. ఎందుకంటే పోలవరం ఒకసారి అయిందనుకోండి, ఆ నీళ్లను వాళ్ళు స్టోర్ చేసుకొని డెల్టా అవసరాలకు వాడుకుంటారు. అయితే 57 ఏళ్ళు గోదావరి మీద ఒక్క బ్యారేజ్ కూడా కట్టకపోవడానికి కారణం ఏంటంటే ఈ తెలంగాణలో పడ్డ వర్షాలే వాళ్ళకు తొలకరి పంటలకు నాట్లేసుకోవడానికి దిక్కు. ఇక్కడ కుంటలు దిగాలి, అవన్నీ వాగులలో పడాలి, వాగులలోకి వెళ్ళి గోదావరిలో పడాలి, గలగలా గోదావరి తరలిపోతుండాలి. ఇది వాళ్ళ స్ట్రాటజీ. అది ఇప్పుడు కేసీఆర్ వచ్చే అడ్డుకట్టలు పెట్టాడు కదా. మరి 57 ఏళ్ళు వాళ్ళు ఎందుకు కట్టలేదు అంటే ఈ నీళ్ళ కోసం కట్టలేదు, డెల్టాకు నీళ్ళ కోసం కట్టలేదు. అంటే చాలా మంది అనుకుంటారు పోలవరంలో 3000 టీఎంసీలు సముద్రంలో కలుతున్నాయి కదా, అవి కలిసేది ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో కలుస్తాయి. మరి ఆ తర్వాత వాళ్ళకి స్టోరేజ్ లేదు కాబట్టి ఆ నవంబర్, డిసెంబర్ నుంచి నెక్స్ట్ ఏప్రిల్ దాకా రెండో పంట అయిపోయేదాకా తెలంగాణ నుంచి పోయే నీళ్ళే గతి. కాబట్టి ఏం చేసేటోళ్ళు తెలుసా, నిజాం సాగర్ గేట్లు ఎత్తేటోళ్ళు ధవళేశ్వరం పంటల కోసం, శ్రీరామ్ సాగర్లో ఉన్న నీళ్లుంటే వాటిని వదిలిపెట్టేటోళ్ళు, కడెంలో ఉన్న నీళ్లుంటే వాటిని వదిలిపెట్టేటోళ్ళు. లాస్ట్కి ఎక్కడ దాకానంటే తాలిపేరు ప్రాజెక్ట్ అని భద్రాచలం అడవుల్లో ఉన్నది, ఏది మన చెర్ల దగ్గర ఆ గోదావరికి ఎడమ పక్కన ఉంటుంది. అది లాస్ట్గా గిరిజనుల కోసం గిరిజనుల డబ్బులతో కట్టిన ప్రాజెక్టులో కూడా
అది బస్తర్ అడవులలో బార్డర్లో ఉంటుంది అన్నట్టు. అలా ఎప్పుడు నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లను కూడా మనకు దక్కనీయకుండా వదిలేసేవాళ్ళు ధవళేశ్వరం కోసం. కిన్నెరసాన్ ప్రాజెక్టు అక్కడ థర్మల్ పవర్ కోసం నీళ్లు కావాలి కాబట్టి పెట్టుకున్నారు. బూర్గంపాడుకో 20,000 ఎకరాలు ఈమానాలు ఉన్నా కూడా దాన్ని ఎప్పుడు కాలువలు దవ్వలే ఇయ్యలేదు తెలంగాణ వచ్చేదాకా. ఆ నీళ్లను కూడా కిన్నెరసాన్ నీళ్లను కూడా దానికోసమే వదిలిపెట్టేవాళ్ళు. అంటే ఇట్లా ఇంత కుట్రలు చేసి ఇప్పుడు మేడిగడ్డ పడే వరకు గొంతులో వెళ్ళి కాబడ్డది వాళ్ళకు, ఆ నీళ్లు పోతలేవు. చాలాసార్లు 3 ఏళ్ళు సఫర్ అయినాయని పేపర్లలో క్లిప్పింగ్స్ ఉన్నాయి, డెల్టాల పంటలు ఎండిపోతున్నాయని. కాబట్టి ఇక రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు చెప్పినట్టు వింటారు కాబట్టి ఇంకా ఆయన దీన్ని రిపేర్లు కానియ్యాడు. ఇంకోటి ఏం కుట్ర చేస్తున్నారు, ఆడు ఇచ్చంపల్లి కట్టాలంటాను. ఇప్పుడు నిన్న ఢిల్లీకి పోయి ఏం మాట్లాడండి రేవంత్ రెడ్డి, ఇచ్చంపల్లి కట్టాలన్నాడు. అంటే వెదిర శ్రీరామ్ అంటే ఆయనకు అది ఒక డ్రీమ్ అన్నట్టు, ఈ ఇచ్చంపల్లి కట్టాలని. అక్కడ ఇచ్చంపల్లి కడితే ఏమవుతుంది, మేడిగడ్డ శాశ్వతంగా సమాధి అవుతుంది. మన కన్నెపల్లికి నీళ్ళు అందవు, మేడిగడ్డ మునిగిపోతుంది. మేడిగడ్డకును మళ్ళీ కన్నెపల్లి పంప్ హౌస్కి 20 కిలోమీటర్లు ఉంటుంది. ఇచ్చంపల్లి అనేది ఇంకా తక్కువ దూరంలో ఉంటుంది కింద, మేడిగడ్డ కింద. అక్కడ కనుక 95 మీటర్ల ఎత్తులో నీళ్లు కడితే మేడిగడ్డ మునుగుతుంది. ఇక మళ్ళీ బ్యారేజ్ రిపేర్ ఎందుకంటారు. కాబట్టి మేడిగడ్డను శాశ్వతంగా వదిలేయాలి. అందుకని ఇప్పుడు ఢిల్లీ పోయి మళ్ళీ ఈ వేషం వేసిండు రేవంత్ రెడ్డి, ఇచ్చంపల్లి కట్టాలని. ఇప్పుడు ఇచ్చంపల్లితోని నాగార్జున సాగర్కి నీళ్ళు తేవాలంటే గోదావరి కావేరి లింకులో కనీసం 50,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. మరి దీని బదులు పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళని తీసుకొస్తే 3 లిఫ్టులతో నాగార్జున సాగర్లో పడతాయి. మళ్ళీ ఒక్క లిఫ్ట్ కూడా అవసరం లేకుండా ఆ నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్తోని శ్రీశైలంలోకి నీళ్ళు ఎత్తిపోయచ్చు. ఎందుకంటే నాగార్జున సాగర్ FRL లెవెల్లో ఉంటే శ్రీశైలం టేల్పాండ్ దాకా నీళ్ళు వస్తాయి. అంటే శ్రీశైలంలో టర్బైన్స్ పెట్టి మళ్ళీ పైకి ఎత్తిపోస్తున్నారు. అంటే పీక్ అవర్స్లో పవర్ జనరేట్ చేయడానికి కిందికి వదులుతారు, నాన్ పీక్ అవర్స్లో మళ్ళీ అదే కరెంటును ఉపయోగించి పైకి ఎక్కిపోతారు. దీనివల్ల ఏంటంటే మనకు ఆ విద్యుత్ అవసరం ఉన్నప్పుడు జనరేట్ అవుతుంది, విద్యుత్ అవసరం లేనప్పుడు అది ఎవాపరేట్ కాకుండా నీళ్ళ నల్లకి ఎత్తిపోస్తుంది. కాబట్టి ఒక్క లిఫ్ట్ అవసరం లేకుండా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంలో పోస్తుంది. ఎందుకంటే ఆ అరేంజ్మెంట్ ఉంది, నదిలో ఉన్న నీళ్ళని ఎత్తిపోసుకోవడానికి శ్రీశైలం దగ్గర అరేంజ్మెంట్ ఉంది, టేల్పాండ్ నాగార్జున సాగర్ దగ్గర కూడా అరేంజ్మెంట్ ఉంది. ఒక్కసారి శ్రీశైలంలో నింపినాక అవి బనకచెర్లో పోతాయి. పోతిరెడ్డిపాడు నుంచి గ్రావిటీతో పోతుంది కదా బనకచెర్లో 18 కిలోమీటర్లే. కానీ ఇచ్చంపల్లి కావాలంటాం. ఎందుకు అని అంటే మేడిగడ్డ ఉండొద్దు. ఇచ్చంపల్లిలో నీళ్లు ఉంటే బచావత్ అవ్వాలనే చెప్పారు. పోలవరానికి రెగ్యులేటరీ రిలీజెస్ ఇవ్వాలి. ఇచ్చంపల్లి కట్టేదేమో మన డబ్బులతో, పోలవరానికేమో నీళ్ళు ఇవ్వాలని రాశారు. అందులో ఛత్తీస్గఢ్కేమో కరెంట్ ఇవ్వాలని రాశారు. అంటే ఛత్తీస్గఢ్ కరెంటు కోసం డిమాండ్ చేస్తుంది. ఇచ్చంపల్లి బహుళార్థ సాధక ప్రాజెక్టు, ఇచ్చంపల్లి కరెంట్ మన ఛత్తీస్గఢ్ కరెంట్ ఇవ్వాలంటే ఇచ్చంపల్లి నుంచి నీళ్లు కిందకి వదలాలి, పోలవరానికి నీళ్లు పోతాయి, ఇంకా మనకు మేడిగడ్డ మునుగుతుంది, ఎత్తిపోసుకోవడానికి నీళ్ళు అందాయి. ఈ కాన్స్పిరసీ అనేది రేవంత్ రెడ్డి చేస్తుంది. చాలా కీలకమైన అంశాలు చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏపీలోని గోదావరి డెల్టాలో పంటలు పండించుకునేందుకే మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయకుండా తాత్సారం చేస్తున్నారనే ఒక కీలక అంశాన్ని వి ప్రకాష్ గారు వెల్లడిస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో మనం చూసాం కాళేశ్వరానికి సంబంధించిన మొత్తం వివాదం చుట్టూ మరొక కీలక అంశం కూడా తెరపైకి వస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. బనకచర్ల ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న ఈ ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున వివాదం తలెత్తుతున్న పరిస్థితి మనం చూసాం. తెలంగాణ భవన్ వేదికగా అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు కూడా ఇటీవల పీపీటీ ఇచ్చారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి ఏ విధంగా దానివల్ల తెలంగాణకు జరిగే నష్టం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, రైతాంగానికి జరగబోతున్న సాగునీటి సంక్షోభాన్ని కూడా వివరించిన సందర్భాన్ని మనం చూసాం. ఈ బనకచర్లకు సంబంధించిన ప్రాజెక్టును ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది, దీనివల్ల తెలంగాణ రాష్ట్ర రైతులకు కలిగే ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా దాదాపుగా లాస్ట్ 60-70 ఏళ్ళ నుంచి కూడా గోదావరిలో వరద వస్తున్నది. కానీ రాబోయే రోజులలో కూడా ఇదే శాతం వరద వస్తుందని చెప్పడానికి గ్యారంటీ ఏం లేదు. తగ్గొచ్చు, 3000 టీఎంసీల నుంచి అది 600-700 టీఎంసీలకు తగ్గొచ్చు. ఎందుకు అంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో మేడిగడ్డ దగ్గర నుంచి మనం 3 టీఎంసీలు ఎత్తిపోసుకోవాల్సి వస్తుంది. 3 టీఎంసీలు ఎత్తిపోసుకున్నప్పుడు మేడిగడ్డ నుంచి చాలా తక్కువ నీరే కిందికి వస్తుంది. ఈవెన్ వర్షాకాలం కూడా మనం ఎత్తిపోసుకోగా మిగిలిన నీళ్ళే కిందికి వస్తాయి. ఇప్పుడు పైన కూడా ప్రాణహిత మీద, దానికి మూలమైన వార్దా మీద, వేన్గంగ మీద చాలా ప్రాజెక్టులు వస్తున్నాయి. ఈ ఫడ్నవీస్ గారు ఇక్కడ మన ఇనాగరేషన్కి వచ్చారు కదా, తెల్లారే వేన్గంగ మీద ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టారు. ఇంకోటి కేసీఆర్ గారు బాహుబలి పంపులు పెట్టేదాకా ఇంత పెద్ద ఎత్తున వాటర్ లిఫ్ట్ చేయవచ్చు అని కానీ, దీన్ని 100 కిలోమీటర్లు పైకి తీసుకుపోవచ్చు అని కానీ ఎవ్వరికి అవగాహన లేదు. ఊహించని కూడా ఊహించలేదు. అమెరికాలో కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ఉండే కానీ అది డ్రింకింగ్ వాటర్ పర్పస్లో తక్కువ పరిమాణంలో డిఫరెంట్ స్టేజెస్ లిఫ్ట్ల ద్వారా తీసుకుపోయారు. ప్రపంచంలో మొట్టమొదటిసారి
ఈ 139 మెగావాట్లు పెట్టింది కేసీఆర్. పాలమూరు రంగారెడ్డిలో 145 టీఎంసీలు మెగావాట్లు 145 మెగావాట్లు కూడా పెట్టారు. అయితే ఎప్పుడైతే ఇది జరిగిందో ఇటు ఛత్తీస్గఢ్ ఇప్పుడు బోధ్ఘాట్ అని ఒక కొత్త ప్రాజెక్టును తెర మీద తీసుకొచ్చింది. ఈ రోజే పేపర్లో వచ్చింది. బట్ ఈ బోధ్ఘాట్ చాలా రోజుల నుంచి నడుస్తున్నది వ్యవహారం. ఈ బోధ్ఘాట్ ఏంటంటే ఛత్తీస్గఢ్లో 141 టీఎంసీలు మిగులు జలాలు ఉన్నాయి వాళ్ళు వాడుకోంగా అనేది ఈ ఎన్డబ్ల్యూడిఏ వాళ్ళు స్టడీ చేసి చెప్పారు. టాస్క్ ఫోర్స్ ఏదైతే నదుల అనుసంధానానికి వేశారో ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏమడిగారంటే 41 టీఎంసీలు మేము కావేరీ బేసిన్కు తీసుకుపోతాము, తీసుకుపోయే క్రమంలో ఒక 42 టీఎంసీలు తెలంగాణకి ఇస్తాం, ఒక 41 టీఎంసీలు ఆంధ్రకి ఇస్తాం, 38 టీఎంసీలు తమిళనాడుకి ఇస్తామని చెప్పి లెక్కలు చెప్పారు. అంటే ఎక్కడనే నీళ్ళు గోదావరిలో అంటే ప్రాణహిత దగ్గర ఓన్లీ 280 టీఎంసీలు ఉన్నాయి. అందులో తెలంగాణ అవసరాలకే మనం 180 టీఎంసీల దాకా తీసుకుపోతామని మనకి చెప్పాం. ఇప్పుడు 3వ టీఎంసీ కూడా అడుగుతున్నాం. అయితే గోదావరిలో ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళు అనేది చెప్పారు తప్ప ఇప్పుడు 1480 టీఎంసీలు ఆంధ్రకి ఇచ్చారు. తెలంగాణకి ఎంత, ఆంధ్ర ఎంత అని వాళ్ళు చెప్పలేదు. అందుకని మనం ఎంత అన్నా తీసుకపోవచ్చు మేడిగడ్డ దగ్గర నుంచి. ఆంధ్ర అవసరాలకు ఎంత అయితే ఉంటుందో అది బోంగా మిగతాది ఎంతైనా మనం తీసుకుపోవచ్చు. కాబట్టి మేడిగడ్డ దగ్గర నుంచి నదుల అనుసంధానానికి నీళ్ళు వస్తాయని చెప్పి వాళ్ళు ఏం అనుకోలేదు. 141 ఏదైతే ఛత్తీస్గఢ్లో మిగులు జలాలు ఉన్నాయో ఆ జలాల విషయంలో రమణ్ సింగ్ ఉన్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఈ నీళ్ళని మీరు తీసుకుపోవచ్చు కావేరీ అనుసంధానానికి అని చెప్పాడు ఆయన. మరి వాటిని ఎట్లా పంచుకుందాం అనుకున్నప్పుడు 42.8 టీఎంసీలు తెలంగాణ, 41.6 టీఎంసీలు ఆంధ్ర, 38 టీఎంసీలు తమిళనాడు, పాండిచ్చేరి కూడా ఒక 2 టీఎంసీలు ఎంతో పెట్టారు. ఇట్లా లెక్కలు చెప్పిన తర్వాత ఏమైంది, ఇవాళ ఛత్తీస్గఢ్ నెక్స్ట్ ఎవరైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళు ఏమన్నారంటే ఈ బాహుబలి పంపులు చూశారు. ఎందుకంటే 2019లో అరే 139 మెగావాట్లు పెట్టాడు, మనం ఎందుకు ఛత్తీస్గఢ్లో వేరే ప్రాంతాలకి నీళ్ళని తీసుకుపోవద్దు, ఛత్తీస్గఢ్లో కరువు ప్రాంతాలు చాలా ఉన్నాయి, ఆదివాసులు ఎక్కువ, అయితే మనం ఎందుకు తీసుకుపోవద్దని వాళ్ళు ఏం చేశారంటే ఎన్డబ్ల్యూడిఏకి లెటర్ ఇచ్చారు. మేము ఇదివరకు మా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నీళ్ళని తీసుకుపోమనేది 141 టీఎంసీ మేము వినియోగించుకోలేకపోతున్నాం అని చెప్పింది. ఇప్పుడు మేము దాన్ని విడ్రా చేసుకుంటున్నాం, ఇప్పుడు మేము ఒక చుక్క కూడా మేమే వాడుకుంటాం అని చెప్పి బోధ్ఘాట్ ప్రాజెక్ట్ అనేది ఒకటి బస్తర్, సుకుమా అండ్ ఈ జగదల్పూర్ ప్రాంతం ఈ అన్ని ఏరియాలకు నీళ్ళు వచ్చేటట్టుగా వాళ్ళు ఒక కాంకేర్ జిల్లా 4 జిల్లాలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు దాన్ని డిజైన్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎంత అడుగుతున్నారు తెలుసా, వాళ్ళకు ఉన్నది 141 టీఎంసీ, 300 టీఎంసీ కోసం వాళ్ళు ప్లాన్ చేశారు. ఇంకెక్కడి నుంచి వస్తాయి నీళ్లు మనకు ఇంద్రావతిలో రావు కదా. మరి రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట అన్నారు గద్వాల అరుణ గారితో మాట్లాడుతూ ఏమేమి నీళ్లు ఏమేమి నదులు కలుస్తాయని అడిగింది. అదే ఇంద్రావతి, పెన్నా ఇవన్నీ అని అన్నాడు. మరి పెన్నా నది నీళ్ళు ఏమన్నా గోదావరిలో కలిస్తాయేమో రేవంత్ రెడ్డి గారే చెప్పాలి అన్నాడు ఆ మాట. ఇంద్రావతి, పెన్నా ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. పెన్నా నది రాయలసీమలో ఉంది, దాని 97 టీఎంసీ, అది పూర్తిగా ఆంధ్రాలోనే ఉంటుంది, మనకు తెలంగాణలో రాదు అది, కానీ గోదావరి బేసిన్లో ఉన్నదని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అయితే ఈ ఇంద్రావతి నీళ్లు వాళ్ళు ఛత్తీస్గఢ్ కనుక బోధ్ఘాట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ సిడబ్ల్యూసీ కూడా వాళ్ళకు ఆ రికార్డు వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ అప్లికేషన్ ఉంది, వాళ్ళ పర్మిషన్ కూడా హైడ్రాలజీ క్లియరెన్స్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు. వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నీళ్ళల్లో 10 లక్షల ఎకరాలకు వాళ్ళు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనుకున్నారు. అయితే హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ కాబట్టి ఓ 100 టీఎంసీలు కిందకు వస్తాయి. ఆ వచ్చిన 100 టీఎంసీలు మేడిగడ్డ నుంచి వచ్చిన కొన్ని టీఎంసీలు మనకు 158 టీఎంసీలు కింద అవసరం ఉన్నాయి. ఎక్కడెక్కడ దేవాదుల నుంచి ఈ ఏదైతే సమ్మక్క బ్యారేజ్ కట్టిల్లో అక్కడ నుంచి శ్రీరామ్ సాగర్ సెకండ్ ఫేజ్, ఇంకా మధ్యలో ఉన్న అనేక అవసరాలకు కింద సీతారామ బ్యారేజ్, సీతారామ ప్రాజెక్టు, ఖమ్మం జిల్లా మొత్తంగా కూడా అదివరకు ఇందిరాసాగర్, రాజీవ్ దుమ్ముగూడెం అనే 2 ప్రాజెక్టులకు బదులు కేసీఆర్ గారు రీడిజైనింగ్లో ఒకటే ప్రాజెక్ట్ చేశాడు. అంటే టోటల్ ఖమ్మం జిల్లాకు ఆ నీళ్లు కావాలి. అయితే ఇవన్నీ కలిపితే ఎంత అయితే 158 టీఎంసీ అవుతుంది. మరి ఇంద్రావతి నుంచి వచ్చే 100 టీఎంసీలు అయినా, మేడిగడ్డ నుంచి వచ్చే ఇంకో 50-60 టీఎంసీలు అయినా 75% ఆధారపడ్డ జిల్లాలు మాత్రమే మన తెలంగాణకి సరిపోతాయి. ఇక వాళ్ళకి మిగిలేదు ఓన్లీ శబరికి పైన ఉన్న సీలేరు. ఈ సీలేరు హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టు ఫేజ్ 1 ఫేజ్ 2 ఉన్నాయి, ఎగువ సీలేరు దిగువ సీలేరు. ఇక ఆ శబరి ద్వారా వచ్చే నీళ్ళే పోలవరానికి పోవాలి. సరే, ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా అంటే మనకు లీన్ పీరియడ్లో ఎప్పుడైతే పైన వర్షాలు పడాయో, ఎప్పుడైతే వీళ్ళన్నీ ప్రాజెక్టులు కట్టుకొని పైన
ఛత్తీస్గఢ్, అంతకుముందు మహారాష్ట్ర, ఎగువ రాష్ట్రాలు ఎగువ రాష్ట్రాలు, ఇవన్నీ నదుల మీద వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పెట్టుకోనో ప్రాజెక్టులు కట్టుకోనో ఏదో చేస్తారు. అప్పుడు ఎట్లా వస్తాయి నీళ్లు? కాబట్టి రైపేరియన్ రైట్స్ అనేది ఇక్కడ వస్తున్నది. ఆ వచ్చే నీళ్ళని ఎవరు ముందు వాడుకోవాలి. ఇప్పుడు కృష్ణా డెల్టా, గోదావరి డెల్టాకు రైపేరియన్ రైట్స్ వల్లనే బచావ్ ట్రిబ్యునల్ దగ్గర మొట్టమొదటి కేటాయింపులు జరిగినాయి. ఎందుకు అనంటే హెల్సింకి అనే ఒక పట్టణం ఉన్నది. అది ఫిన్లాండ్ అనే యూరోపియన్ కంట్రీ, ఫిన్లాండ్ రాజధాని. 150 దేశాలు నదుల నీళ్ళను పంచుకుంటా ఉన్నాయి. అయితే ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటారు. ఒక భారతదేశం 7 దేశాలతో నీళ్ళను పంచుకుంటుంది. కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం నీళ్ళ కోసం వస్తుంది అని చెప్పే ఉద్దేశంతో హెల్సింకి పట్టణంలో 67లో యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. జరిగినప్పుడు ఏమనుకున్నారంటే ఈ జల తగాదాలు ఉండొద్దంటే ఆ నది నీళ్ళని ముందు ఎవరు వాడుకున్నారో వాళ్ళకు మొదటి హక్కు ఉంటుంది అని అన్నారు. అంటే ప్రాజెక్టులు ఎక్కడ కడితే అక్కడ నీళ్ళు అంతే. అంటే ఎవరు ముందు వాడుకున్నారు. ఇప్పుడు మందిరా మీద మొదటి ప్రాజెక్ట్ నిజాం సాగర్, తెలంగాణకు రైపేరియన్ రైట్స్ నిజాం సాగర్కి వచ్చినాయి. నీళ్లు తక్కువ వచ్చినప్పుడు ముందు నిజాం సాగర్ వాడుకోవాలి, ముందు డెల్టా వాడుకోవాలి కృష్ణ. ఎందుకంటే అర్ధర్ కాటన్ 175 సంవత్సరాల కింద కట్టాడు కదా, తర్వాత వాడిని పునర్నిర్మించుకున్నారు వాళ్ళు మళ్ళీ. ఇప్పుడు చాలా మంది ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఒక వీడియోలో చెప్తాడు 175 ఏళ్ళ కింద కట్టిన చెక్కు చెదరకుంటున్నది అన్నాడు. అంటే వారికి చెప్పాలి, ఎందుకంటే తెలియకపోవచ్చు. ఇది అప్పటి బ్యారేజీలు కాదు, ఇవి సమైక్య రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పాతవాడి ప్లేస్లో మళ్ళీ కట్టుకున్నారు. సేమ్ లొకేషన్ కూడా కాదు కాబట్టి మళ్ళీ పునర్నిర్మించుకున్నారు. ఆ విషయం అట్లా పక్కకు పెడితే వాళ్ళ మొదటి రైట్ ఎందుకు వచ్చిందంటే 1853లో ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ ఓపెన్ అయింది. 63-64 నాటికి కృష్ణా బ్యారేజ్ కూడా పూర్తయింది. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ రైట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రాజెక్టులకు అనుమతి రాకపోతే ఎక్కడి నుంచి వార్దా కేసీఆర్ గారు డిపిఆర్ సబ్మిట్ చేసి 2.5 సంవత్సరాలు అయింది. వార్దా ప్రాజెక్టు 20 టీఎంసీలో అస్ఫాబాద్ మంచిర్యాల కోసం. ఇప్పటివరకు సిడబ్ల్యూసీ దాన్ని పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు అడ్డుపులు వేశాడు. ఆయన మరి అప్పుడు చెప్పిన విషయాలు ఇప్పుడు నేను అడ్డుకోలేదని అంటుండు కదా. ఒకవేళ వయసు మీద పడ్డది కాబట్టి మతిమరప, లేకుంటే అబద్ధం చెప్తున్నాడు. సిడబ్ల్యూసీ దగ్గర ఆయన రాసిన లేఖలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి, మీకు పంపిస్తే నేను కావాలంటే మీరు డిస్ప్లే చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆబ్జెక్షన్ చేస్తూ వేసిన లెటర్స్ వాళ్ళ సెక్రటరీ. రెండవది 30 టీఎంసీ కాళేశ్వరం పనులన్నీ పూర్తయినాయి. 30,000 కోట్లు కాళేశ్వరం ఎందుకు పెరిగింది బడ్జెట్ 121,000 కోట్లకు అంటే 121,000 కోట్లకు ఎందుకు పెరిగిందంటే ఈ 33వ టీఎంసీ కోసం 30,000 కోట్లు అందులో ఇన్వాల్వ్ అయింది. వాస్తవంగా కాళేశ్వరం ఖర్చు పెరిగింది 13,000 కోట్లే ఈ 7-8 సంవత్సరాల్లో, 9 సంవత్సరాల్లో. అది కాస్ట్ ఎస్కలేషన్ వల్ల పెరుగుతుంది, కొన్ని అడిషనల్ కాంపోనెంట్స్ వచ్చినాయి కాబట్టి పెరుగుతుంది. బట్ ఇక్కడ 3వ టీఎంసీకి అనుమతి ఇవ్వద్దని చెప్పి చంద్రబాబు లెటర్ ఉన్నది. అపెక్స్ కమిటీలో కూడా అబ్జెక్షన్ చేశాడు. తర్వాత సమ్మక్క బ్యారేజీ ఏదైతే మేడారం సమ్మక్క పేరు మీద కట్టిల్లో తుపాకులగూడెం దగ్గర, దానికి అక్కడ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసి రాలే, ఆడ బీజేపీ గవర్నమెంటే ఉన్నది, అడుపులు వేసింది. తర్వాత ఈ సీతారామ ప్రాజెక్టు తుమ్మల పెట్ ప్రాజెక్ట్, అది దాన్ని రీడిజైనింగ్ చేశారు కేసీఆర్ గారు. దానికి ఇప్పటివరకు పర్యావరణ అనుమతులు రాలే. ఈ పై ప్రాజెక్టులు అయి తర్వాత బేసిన్లలో అక్కడక్కడ కట్టిన ప్రాజెక్టుల మీద కూడా అడుపులు వేశాడు. ఈ అన్నీ విత్డ్రా చేసుకోకపోతే బనకచెర్లకు కనుక సిడబ్ల్యూసి పర్మిషన్ ఇచ్చింది అనుకోండి, ఫస్ట్ రైపేరియన్ రైట్స్ వాళ్ళకు వస్తాయి. అంటే వరద లేని పరిస్థితుల్లో మనకు నీళ్లను ఆపుకోవడానికి ఉండదు. ఇక రైపేరియన్ రైట్స్ ప్రకారంగా ముందు పోలవరానికి ఇవ్వాల్సి వస్తుంది, బనకచెర్లకు ఇవ్వాల్సి వస్తుంది. అది ఒక సమస్య ఉంది. రెండవది, ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజీకి పోలవరం నీళ్ళని లింక్ చేస్తామో 45 టీఎంసీలు ఇవ్వాలనేది బచావ్ ట్రిబ్యునల్నే ఉంది. అది ఎవరు పర్మిషన్లు అక్కర్లేదు, లింక్ చేస్తే ఇవ్వాలి. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పటికి కూడా దానికి అనుమతించలేదు. రెండవది, సిడబ్ల్యూసీ కూడా దాని మీద ఏం మాట్లాడతలేదు. మరి మనం ఏం చేసాం, ఆ 45 టీఎంసీలను ఈ రేవంత్ రెడ్డి జిల్లా అయిన పాలమూరు రంగారెడ్డికి ఆ ప్రాజెక్టు కేటాయించాలని మనం ప్రపోజల్ పంపాం. అది వచ్చినట్టయితే పాలమూరు రంగారెడ్డి తొందరగా పూర్తి అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లేదు కదా, మరి అది అనుమతి తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి పీరియడ్లోనే అది పూర్తి చేయొచ్చు కదా. ఎందుకంటే 80-90% పూర్తయింది. ఇప్పుడు కేవలం పంపులు కూడా ట్రయల్ రన్ చేసాం. నేను ఆ రోజు ఇక్కడనే కూర్చున్నాను, కేసీఆర్ గారు అక్కడ ట్రయల్ రన్ చేసినప్పుడు. మరి దానికి ఇప్పుడు మిగతా కాంపోనెంట్స్కు డబ్బులు కావాలి, దానికి లోన్స్ ఇప్పుడు రావు, నికర జలాలు లేవు కాబట్టి లోన్ ఎవడు ఇయ్యడు. మరి ఇప్పుడు తెచ్చుకోవచ్చు కదా అని, ఇప్పుడు అది పెండింగ్ ఉంది. రెండవది, బనకచెర్లకు లింక్ చేసిన తర్వాత 200 టీఎంసీలు వాళ్ళు తీసుకుపోవాలనుకుంటున్నారు. ఇదే బచావతి స్ఫూర్తితోని
ఆ 200 టీఎంసీలు మన కృష్ణాలో ఇవ్వాలి, ఈ 45 కాక. ఓకే. ఇదే 245 అదనంగా మనకు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు మనం అడుగుతున్నది దాదాపు 560 టీఎంసీలు, ఇది బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర. వాటికి ఇంకొక 245 టీఎంసీలు ఆడైనాయి అనుకోండి, అప్పుడు మనకి 800 టీఎంసీలకు పైన వస్తాయి. ఇప్పుడు నిన్న రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, సెక్రటరీ మన వెంకటేశం అన్న, వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పారు, ఆ 200 టీఎంసీలు మాకు ఇవ్వాల్సిందే. ఇది మనం ఏదో టీఆర్ఎస్ పక్షానో లేకుంటే ఒక విశ్లేషకుగా ఏం మాట్లాడుతున్నది కాదు, బాగా రిటైర్డ్ ఇంజనీర్స్ తలబడిన వాళ్ళు చెప్తున్నారు. మరి ఇది మనకు బచావ్ ట్రిబ్యునల్ స్ఫూర్తితోనే మనకు నీళ్ళు రావాలి, ఇవన్నీ నష్టపోతాం. అందుకని ఒకవేళ రేవంత్ రెడ్డి చంద్రబాబుతో సమావేశం అయిదామన్నా కూడా ముందే మాకు 1000 టీఎంసీలు చాలని చెప్పేశాడు. అయితే గోదావరిలో ఒకవేళ మిగులు జలాలు ఉంటే ఇప్పుడు 968 మనం వాడుకుంటున్నాం, 512 వాళ్ళు వాడుకుంటున్నారు పోలవరం ద్వారా, ఈ 1480 అయిపోయినాయి. ఎంత ఎక్స్ట్రా వస్తుందో ఇదే రేషియోలో పంచుకోవాలి, అంటే 65-35. ఇప్పుడు ఈ 1480లో 968 65%. కాబట్టి రేపు మిగులు జలాలు 1000 టీఎంసీలు ఉన్నాయి అనుకోండి, 650 మనం వాడుకోవాలి 65%, 350 వాళ్ళు వాడుకోవాలి. ఒకవేళ 3000 ఉన్నాయనుకోండి మిగులు జలాలు, ఈ 1480 కంటే ఎక్కువ వచ్చిన జలాలు, మనం వదిలేసిన జలాలు, అప్పుడు ఏం చేయాలి? 1950 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలి 65%, ఆ 1050 టీఎంసీలు ఆంధ్ర వాడుకోవాలి. దీని మీద ఒప్పందం జరగాలి. ఇవేవి లేకుండా నేరుగా బైపాస్ చేసి, ఏది గోదావరి బోర్డును బైపాస్ చేశాడు, అపెక్స్ కౌన్సిల్ను బైపాస్ చేశాడు, నేరుగా సబ్మిట్ చేసేసిండు జలశక్తికి. వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు మనం అడ్డుకోకపోతే వాళ్ళు ఈ పాటి క్లియరెన్స్ ఇచ్చేసేవాళ్ళు, ఫీజిబిలిటీ రిపోర్ట్ అక్కడ ఉంది, డిపిఆర్ కోసం వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు. ఇప్పుడు ఇక్కడ అడ్డుపులు లేసరికి అక్కడ ఆగిపోయింది. పోనీ ఇది నిజంగానే రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో అడ్డుకోవాలని అంటున్నాడా? మొన్న అఖిలపక్షం పెట్టాడు. అఖిలపక్షం అయితే జనరల్గా భారతదేశంలో పార్టీలను పిలుస్తారు, ఇక్కడ పార్టీలను పిలిస్తే హరీష్ రావు పోతాడు, లేకపోతే కేటీఆర్ పోతాడు. వీళ్ళిద్దరు పోతే తట్టుకోవడం కష్టం, ఎందుకంటే వీళ్ళకున్న అవగాహన వాళ్ళకు లేదు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి బయటపడ్డాడు, తనకు అవగాహన లేదనేది ఆ మీటింగ్లోనే లైవ్ పెట్టుకొని బయటపడ్డాడు. అయితే ఆయన ఏం చేసిండంటే, ఈ బీఆర్ఎస్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, దీని మీద పట్టుబట్టే వాళ్ళు ఉన్నారు, ఇటు హరీష్ రావును కేటీఆర్ రానియద్దంటే ఏం చేయాలి? ఎంపీలను దానికి ఇన్వైట్ చేయాలి. ఇక్కడ లోక్సభలో మనకి ఎంపీలు లేరు బీఆర్ఎస్కి, ఎవరు వస్తారు? ఇక రాజ్యసభలో ఉన్న 4 ఉన్నారు. ముందు రోజు డిసైడ్ చేసి ఉటాహుటిన యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు పెట్టారు. 24 గంటలు కూడా నోటీస్ ఇవ్వలేదు ఎంపీలకు, వాళ్ళు ప్రిపేర్ కావడానికి కూడా. ఎందుకు అంటే సురేష్ రెడ్డి దుబాయ్లో ఉన్నాడు, ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఇంట్లో కొంచెం పొలిటికల్గా మొదటి నుంచి ఉన్న వ్యక్తి సురేష్ రెడ్డి. ఇక మిగతా 3 వాళ్ళ దృష్టిలో ఏంటంటే వీళ్ళు వ్యాపారస్తులు, వీళ్ళు పారిశ్రామికవేత్తలు, పార్సారథి రెడ్డికి నీళ్ళ గురించి తెలియదు, దామోదరరావు గారు కూడా చెప్పలేరు, రవిచంద్ర అయితే ఆయనకి ఆ గ్రానైట్ బిజినెస్ ఇట్లా అనుకున్నారు వాళ్ళు. కానీ బీఆర్ఎస్లో ఒక మామూలు వార్డు మెంబర్ కూడా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు. రవిచంద్ర గారు కూడా తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఉంది, సో ఆయన బాగా తరో ఉన్నాడు. సరే, ఆ రోజు అనుకోకుండా దామోదరరావు ఫీవర్తో ఉన్నాడు, పార్సారథి గారు అవుట్ ఆఫ్ స్టేషన్, ఉన్నదే ఆయన ఒక్కడు ఇక్కడ. అయితే ఆయన ఏంటంటే ఆయన పూర్తి అవగాహన ఉంది కాళేశ్వరం మీద, ఎందుకంటే ఈ బంకచెర్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి వచ్చిండు, అంతకుముందు కాళేశ్వరం దానికి వచ్చాడు, ఆయన ఎప్పటి నుంచో చదువుతున్నాడు దీని మీద. ఆయన మంచిగా ప్రిపేర్ అయిపోయి అనర్గళంగా మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి మింగుడు పడకుండా ఏం చేసిండు? ఆవు కథ మొదలుపెట్టిండు. మళ్ళీ ఆవు కథ అంటే ఎప్పుడు కేసీఆర్, ఆయన ఏం చేసినా కేసీఆర్ కేటీఆర్ మళ్ళీ మొదలుపెట్టిండు. మొదలుపెట్టిండు? జగన్ చెవిలో వేసింది గోదావరి జలాలను వాడుకోమని, ఇది కేవలం కేసీఆర్ చేసిండు, ఈ పాపం అంతా కేసీఆర్ది, బనకచెర్లను అడ్డుకోవాల్సిందే, బనకచెర్ల కట్టుకోమన్నాడు కేసీఆర్. ఆనాడు జగన్ను ప్రగతి భవన్ పిలిచి వాళ్ళకి లేని ఆలోచన పెట్టింది కేసీఆర్ అని చెప్పి మొత్తం 2 గంటల ప్రెస్ మీట్లో కేసీఆర్ని తిట్టాడు. వాస్తవం ఏంటి తెలుసా? ఎప్పటి నుంచో ఉన్నది నదుల అనుసంధానం అనేది. పోలవరం నుంచి కావేరీకి నీళ్ళని తీసుకుపోయే క్రమంలో ప్రకాశం బ్యారేజ్ తీసుకొచ్చి, ప్రకాశం బ్యారేజ్ నుంచి 2 పద్ధతులలో ఈ నీళ్లను డైవర్ట్ చేయొచ్చు కావేరీ బేసిన్కి అనేది ఎన్డబ్ల్యూడిఏనే 2000 సంవత్సరంలో సర్వే చేసిన రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్టును జగన్ అట్లా పెట్టుకొని ప్రగతి భవన్కి వచ్చి కేసీఆర్ గారితో ఎట్లా చేస్తే బాగుంటుంది, మీరు మేము కలిసి సమానం ఖర్చు పెట్టుకొని చేద్దామన్నాడు. అప్పుడు కేసీఆర్ గారు ఒక అద్భుతమైన ప్లాన్ చెప్పారు. ఈ ప్లాన్ ఏంటంటే, ఈ
ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి పోలవరం నుంచి మిగులు జలాలు రైట్ మెయిన్ కెనాల్ ద్వారా గ్రావిటీతో వస్తాయి. ఓకే, అక్కడ లిఫ్ట్ అక్కర్లేదు. వచ్చిన తర్వాత ప్రకాశం బ్యారేజ్లో స్టోర్ అయిన వాటర్ని వైకుంఠపురం అని ఇంకొక ఊరు దగ్గర ఇంకో బ్యారేజ్ కట్టాలనేది చంద్రబాబు ప్రతిపాదన. ఎప్పటి నుంచి ఉన్నది? ఆయన ఫస్ట్ సీఎం అయినప్పటి నుంచి. ఆ బ్యారేజ్లో పడేయాలి. ఆ బ్యారేజ్ నుంచి పులిచింతలకు లిఫ్ట్ చేయాలి. పులిచింతల నుంచి టేల్ ప్యాండుకు లిఫ్ట్ చేయాలి. అంటే కేవలం 3 లిఫ్ట్లు. 3 లిఫ్ట్లతో నాగార్జున సార్లు పడతాయి. ఎందుకంటే టేల్ పాండ్ దగ్గర నాగార్జున సార్కు లిఫ్ట్ చేయడానికి ఇదివరకే ఏర్పాటు ఉంది. అది ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి రివర్సబుల్ టర్బైన్స్ ఉన్నాయి. అంటే పీక్ అవర్స్లో నీళ్లను పైనుంచి కిందికి పంపుతూ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. అంటే ఉదాహరణకు రాత్రి 6 నుంచి 10 గంటలు, మళ్ళీ 10 గంటల తెల్లారంగా 6 దాకా కరెంట్ బర్డెన్ ఉండదు. అప్పుడు ఎత్తిపోస్తారు. ఎత్తిపోయిపోతే ఆ కరెంట్ ఎవాపరేట్ అయిపోతుంది. అట్లే నాగార్జున సార్ దగ్గర కూడా ఇట్లాంటి ఏర్పాటు ఉంది. అయితే ఒకవేళ కనుక ఎఫ్ఆర్ఎల్ లెవెల్లో ఎప్పటికీ మనం స్టోర్ చేసామనుకోండి, గోదావరి నీళ్ళు వచ్చిన తర్వాత, అప్పుడు శ్రీశైలం దాకా ఆ బ్యాక్ వాటర్ ఉంటుంది. ఆ బ్యాక్ వాటర్తో ఏం చేయొచ్చు? మళ్ళీ బనకచెర్ల దాకా శ్రీశైలంలో నింపి అక్కడ ఎట్లాగా సిస్టమ్ ఉంది, కొత్త లిఫ్ట్ అక్కర్లేదు. కేవలం 3 లిఫ్ట్లతో శ్రీశైలంలో పడేయచ్చు ఎగ్జిస్టింగ్ టర్బైన్స్ వల్ల, నాగార్జున సార్ అండ్ శ్రీశైలం. ఒకవేళ శ్రీశైలం నింపామనుకోండి, బనకచెర్ల గ్రావిటీతో పోతాయి. పోతిరెడ్డిపాడు ఉంది కదా ఆడ, పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పుడు గ్రావిటీతో పోతున్నాయి కదా. ఎక్కడ పోతున్నాయి? 18 కిలోమీటర్లు పోతే బనకచెర్లు ఉంటుంది. ఇప్పుడు బొల్లేపల్లి రిజర్వాయర్ అవసరం లేదు, 150 టీఎంసీలది. అక్కడికి 6 లిఫ్ట్లు. మళ్ళీ అక్కడి నుంచి బనకచెర్లకు 4 లిఫ్ట్లు, 2 టన్నెళ్ళు. ఆ టన్నెళ్ళ మొత్తం దాదాపు 100-150 కిలోమీటర్లు. అది కూడా నల్లమలకి వెళ్ళి తీయాలి. టోటల్ టన్నెళ్ళ లెంత్ 200 కిలోమీటర్లు. ఇప్పుడు ఎస్ఎల్పిసి నల్లమలనే కదా, పైనుంచి తీయడానికి వీల్లేదు కదా ఏమన్నా అయితే. మరి ఈ ప్రమాదం తెలిసినాక కూడా మళ్ళీ నల్లమల్ల టన్నెల్ ప్రతిపాదిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరం కరెంట్ ఖర్చు ఎక్కువైంది అన్నోళ్ళు ఇప్పుడు అక్కడ 10-11 లిఫ్ట్లకు వాళ్ళు పెట్టుకున్నట్టయితే ఇక్కడ కేవలం 3 లిఫ్ట్లతో శ్రీశైలంలో పడతాయి. అక్కడ 11-10 లిఫ్ట్లు కావాలి. అక్కడ ఆ లిఫ్ట్లను అక్కడ 120 రోజులు లిఫ్టులు ఫంక్షన్ చేయాలి ఒక పంట పండాలంటే. ఇక్కడ కాళేశ్వరంలో ఓన్లీ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్, ఎల్లంపల్లి దాకా నీళ్ళు రానప్పుడే కిందికెళ్ళి ఎత్తిపోస్తాం. మనం 4 సంవత్సరాల్లో కూడా ఎత్తిపోసిన నీళ్ళు 160 టీఎంసీల కంటే ఎక్కువ లేవు. ఎందుకంటే వర్షాలు బాగుపడ్డాయి కాబట్టి. ఇది వర్షాలు లేనప్పుడు ఎత్తిపోసుకునేది. 120 రోజులు క్రాప్ పీరియడ్కు కాళేశ్వరం నుంచి లిఫ్టులు చేయరు. ఇది అర్థం కాక చాలామంది 120 రోజుల్లో లెక్క కడతారు. కానీ బనకచెర్ల మాత్రం 120 రోజులు లిఫ్ట్ చేయాల్సింది. బయట ఇట్లున్నప్పుడు కేసీఆర్ గారు ఆయన చెవులేసుడు కాదు, ఇది ఎన్డబ్ల్యూడీఏనే చేసింది. అయితే కేసీఆర్ ప్రతిపాదనను జగన్ ఒప్పుకోలేదు. 2 మీటింగ్లు అయిన తర్వాత 3వ మీటింగ్కి రాలే. అప్పుడు ఏమైంది తెలుసా? ఆ పాత ప్రతిపాదన తీసి వ్యాప్కోస్ వాళ్ళకి ఇచ్చాడు జగన్. వ్యాప్కోస్ వాళ్ళు ఏదైతే డిజైన్ చేశారో చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాన్నే బయటికి తీశాడు. అక్కడనేమో పాత ముఖ్యమంత్రి చేసిన దాన్ని కొత్త ముఖ్యమంత్రి బయటికి తీసి సమర్థించి దాన్ని పెంచుతా ఉన్నాడు. ఇక్కడనేమో పాత ముఖ్యమంత్రి 2 ప్రాంతాలకు లాభం తక్కువ కాదు, 25,000 కోట్లే. ఇప్పుడు అక్కడ 82,000 కోట్లు కావాలి. తక్కువ ఖర్చుతో 2 ప్రాంతాలకు బెనిఫిట్ అయ్యే ప్రాజెక్ట్నేమో రేవంత్ రెడ్డి ఎద్దేవా చేస్తున్నాడు కేసీఆర్ని. ఈ విషయాలు తెలంగాణ ప్రజలు అర్థం చేస్తారు. చాలా కీలకమైన అంశాలు మనం చూస్తున్నాం. బనకచెర్లకు సంబంధించిన వ్యవహారంతో తెలంగాణకు జరిగే నష్టం కావచ్చు, తెలంగాణ రైతాంగానికి జరిగే ఇబ్బందులు కావచ్చు, తెలంగాణలో గోదావరి జలాలపై మన హక్కును కోల్పోయే విధంగా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రభుత్వం వివరిస్తుందో, కేంద్రం దానికి ఏ విధంగా వంత పాడుతుందో అనే అంశాన్ని కూడా వి ప్రకాష్ గారు వివరించిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రకాష్ గారు, ఇక్కడ మనం చూస్తే సాధారణంగా తెలంగాణకు సంబంధించి అనేక కీలకమైన ప్రాజెక్టులు తెలంగాణ సాధించుకున్న తర్వాత నిర్మించిన సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఎలాంటి సహకారం రాని పరిస్థితిని మనం చూసాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ జాతీయ హోదా వచ్చిన పరిస్థితి, దానికి తోడుగా బనకచెర్లకు కూడా వాళ్ళు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. దీన్ని ఓవరాల్గా ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? గతంలో ఉన్న ప్రతిపాదనలు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే మోడీ గారు సెకండ్ టర్మ్ కేసీఆర్ గారు మళ్ళీ గెలిచిన తర్వాత ఆయన ఏం చేశాడంటే తెలంగాణ మీద కన్నేశాడు. ఇక్కడ ఎట్లన్నా అధికారంలోకి రావాలి. అందుకని ఏం చేశాడంటే కేసీఆర్ గారికి ఏ గ్రాంట్స్ కూడా ఇవ్వలేదు. ఆయన మనం చూసాం చాలాసార్లు. ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు ఎన్నోసార్లు పోయి రిక్వెస్ట్ చేశాడు. కేసీఆర్ గారు కూడా ఎన్నోసార్లు పోయారు. అయితే సహాయ నిరాకరణ మొదలుపెట్టారు మోడీ గారు. అక్కడ ఏమైందంటే ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత మొత్తం ఆయన ఎంపీలంతా కూడా సపోర్ట్ చేస్తేనే అక్కడ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళకి ఈజీ అవుతున్నది తెచ్చుకోవడానికి. ఇక్కడ మన తెలంగాణ ప్రజలు ఏం చేశారు? పార్లమెంట్లో మనకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి ఆయన అసలు ఇంకా పూర్తిగా టీఆర్ఎస్ను అసలు లెక్కలోకే తీసుకోవట్లేదు. ఇక్కడ ప్రతిపక్షాల మాట వినడు. ఇక్కడ అధికార పార్టీ విషయంలో చంద్రబాబు చెప్తే రేవంత్ రెడ్డికి ఏమైనా సాయం చేస్తాడు తప్ప
అసలు లేదు ఇక. ఓకే. కాబట్టి లాస్ట్ 10 years 7-8 years నుంచి కూడా సెంటర్ ఏంటంటే పూర్తిగా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది. ఓకే. ఇక్కడనేమో కొంతమందికి బీజేపీ మీద సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. పోనీ 8 మందిని తెలంగాణ ప్రజలు గెలిపించారు కదా, మొన్న బడ్జెట్లో ₹1 వచ్చిందా మనకు? ఏ విషయంలో కూడా రాలే కదా. ఓకే. మరి రానప్పుడు వీళ్ళు ఏమన్నా ప్రొటెస్ట్ చేయగలిగారా, పోయి అడగగలిగారా, పోనీ రివైజ్ చేయగలిగారా, పార్లమెంట్లో చర్చ సందర్భంగా మాకు అన్యాయం జరిగిందని చెప్పి గొంతెత్తి మాట్లాడగలిగారా? రేవంత్ రెడ్డికేమో ఒకవేళ నేను ఎక్కడ గట్టిగా డిమాండ్ చేస్తే నా ప్రభుత్వాన్ని ఊడబిక్తాడో మోడీ అని చెప్పి ఆయన భయం ఆయనకుంది. అట్లేమైందంటే ఒక నిస్సహాయత, అశక్తత ఇదంతా కూడా మన గవర్నమెంట్లో కనబడతా ఉన్నది. సెంటర్దేమో తెలంగాణ మీద వాళ్ళకి మొదటి నుంచి లేదు, ఇప్పుడు కూడా లేదు. ఫస్ట్ 5 years కొద్దిగా మన అనుమతులు టకటకు వచ్చినాయి కాళేశ్వరానికి వీటన్నిటికీ. సెకండ్ టర్మ్ నుంచి వాళ్ళు ఇవ్వడం మానేశారు. ఆంధ్రలో మాత్రం చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నాడు. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఈ మేకపోతు గాంభీర్యం ఏదైతే చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ప్రదర్శిస్తున్నాడో ఆపాల్సిందే బనకచెర్లని అని చెప్తున్నాడు కదా, నిజంగా ఆపాలని కాదు. ఈయన ఇట్లా చెప్పడం వల్ల చంద్రబాబు మనిషి అని అనుకోవద్దు, రాహుల్ గాంధీ కూడా అనుమానిస్తున్నాడు ఇతను చంద్రబాబు మనిషి నా మనిషి అని. కాంగ్రెస్లో ఎవరికి నమ్మకం లేదు ఈయన మన మనిషి అని. ఈయనను ఎవరు ఆడిస్తున్నారో వాళ్ళకి తెలుసు. బట్ ఇక్కడ ఏంటంటే బయటికి ఆంధ్ర ప్రభుత్వాన్ని ధిక్కరించినట్టుగా గొంతెత్తి మాట్లాడడం ఎందుకు తెలుసా, ఆయన ఆపలేడని తెలుసు. ఎందుకంటే ఇది అపెక్స్ కమిటీకి పోతుంది. ఈయన చంద్రబాబుతో భేటీ పెట్టుకొని ఎంత గట్టిగా మాట్లాడినా కూడా దానికి ఏం విలువ ఉండదు. అపెక్స్ కమిటీ పోయి ఎంత గట్టిగా మాట్లాడినా దానికి కూడా విలువ ఉండదు. ఎందుకంటే అపెక్స్ కమిటీలో విషయం తేలనప్పుడు మెజార్టీ నిర్ణయం ఆడు ఉంటుంది. ఆడు ఉండేది 3 సభ్యులు. ఒకరు పాటిల్ గారు జలశక్తి మంత్రి, రెండవ చంద్రబాబు ఆంధ్ర ముఖ్యమంత్రి, అవగాహన లేని తెలంగాణ ముఖ్యమంత్రి. ఫస్ట్ ఈయన డిమాండ్ చేయడానికి ఈయన దగ్గర మసాలా లేదు. అక్కడ వేరే వాళ్ళని కూర్చొనియరు, ఈయన పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చొనియరు. ఒకవేళ కూర్చున్నా వాళ్ళు మాట్లాడడానికి లేదు. ఓటింగ్కి వచ్చేసరికి 2:1 అవుతుంది. ఈయన చంద్రబాబు మీద ఎంత గట్టిగా రంకెలేసినా, బనకచెర్ల ఆపాలని ఎంత మొత్తుకున్నా, ఎంత డ్రామా చేసినా కూడా పోయేది పోతుంది. బనకచెర్లకు అనుమతులు వస్తాయి. దాన్ని ఆపాలంటే ఒకటే మార్గం ఇప్పుడు ఏంటంటే సెంటర్ను మెడలు వంచాలన్నా, చంద్రబాబు దూకుడుకు అడ్డుకట్టేయాలన్నా తెలంగాణలో ప్రజల లోపల నీటి సోయి రావాలి. తెలంగాణ సోయి వచ్చింది, నియామకాల మీద సోయి వచ్చింది, నిధుల మీద సోయి వచ్చింది. కేసీఆర్ గారి ఈ 14 ఏళ్ల శ్రమ వల్ల, ఉద్యమం నడిపినందువల్ల. నీళ్ళ మీద ఆయన ఎంత మొత్తుకున్నా కూడా జలసాధన ఉద్యమం అప్పుడు కొంత సోయి వచ్చింది. బట్ ఇక కేసీఆర్ గారి మీద వదిలేశారు. బట్ కేసీఆర్ గారు 10 ఏళ్ళు నీళ్ళ కోసం కొట్లాడాడు, నదుల నీళ్ళ కోసం కొట్లాడాడు. మన నిధుల సమస్య పరిష్కారమైంది. తెలంగాణ వచ్చినాక నిధుల తరలింపు లేదు. బడ్జెట్ అద్భుతంగా పెంచాడు. 62,000 కోట్ల నుంచి 2,20,000 కోట్లకు తన పీరియడ్లో బడ్జెట్ పెంచాడు, రాబడులు పెంచాడు. నియామకాలలో కూడా జనాభాతో కంపేర్ చేసినప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం 9.5 ఏళ్లలో ఇవ్వలేనన్ని ఉద్యోగాలు ప్రపోర్షనేట్గా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఒక్క నీళ్ళ విషయంలోనే జగడాలు అనేటివి అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉన్నాయి. కేసీఆర్ ఇట్లా ఎలక్షన్ల ఓటింగ్కు పోయిండో లేదో నాగార్జున సార్ మీదకి పోలీసులను పంపి వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. విభజన చట్టం ప్రకారం శ్రీశైలం వాళ్ళ చేతిలో ఉంటుంది, నాగార్జున సార్ తెలంగాణ చేతిలో ఉంటుంది. బట్ ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి 18 నెలల నుంచి ఒక్క నాడన్న ఇది నాగార్జున సార్ మాది, మీ పోలీసులను వెనక్కి తీసుకుపోవడం అనలేదు. మన ఇంజనీర్లు పోయి అక్కడ ఎన్ని నీళ్లు పోతానే లెక్క చేస్తే వాళ్ళు అరెస్ట్ చేశారు. మళ్ళీ పై ఇంజనీర్ పోయి క్షమాపణలు చెప్పి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ దుర్గతి మనకు? మళ్ళీ ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డికి అవగాహన లేదని చంద్రబాబు తెలుసు. ఎక్కడ మన నీళ్ళు మనకు వచ్చేటి ఆపుతారో అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఆదిత్యనాథ్ తీసుకొచ్చి అడ్వైజర్ పొజిషన్లో పెట్టారు. అంటే జల దోపిడీ ఎంత జరిగిందో మొన్న చూసాం. 75% నాగార్జున సార్ నీళ్ళు వాళ్ళు తీసుకుపోయారు, వాళ్ళు తీసుకుపోవాల్సింది 66%. బట్ 75-80% తీసుకుపోయారు. మనకు రావాల్సిన 34లో 20 కూడా రాలేదు. పంటలు ఎండిపోయినాయి టేలెంట్స్లో. అంటే ఇట్లాంటి పరిస్థితి రావడానికి ఇదేంటంటే రేవంత్ రెడ్డి పూర్తిగా చంద్రబాబు నాయుడు గుప్పిట్లో ఉన్నాడు. రేపు అపెక్స్ కమిటీలు ఎంత కొట్లాడినట్టు నటించినా కూడా ఫలితం ఏందో ఆయనకు తెలుసు. దీన్ని ఆపాలంటే మళ్ళీ గ్రామాన జలసోయి రావాలి. మళ్ళీ కేసీఆర్ లాంటి వాళ్ళు పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, తెలంగాణ ప్రయోజనాలను రక్షించిన వ్యక్తి, 57 ఏళ్ల విధ్వంసాన్ని ఈ సాగునీటి రంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ చాలా వరకు పునర్నిర్మాణం చేసిన వ్యక్తి. ఆయన వచ్చి మళ్ళీ గ్రామాన తిరగాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఆయనతో పాటుగా మొత్తం ఇవాళ బలమైన పార్టీ తెలంగాణలో ఎన్నికలలో ఓడిపోవచ్చు, కానీ ఇప్పటికీ గ్రామ అన్నది బీఆర్ఎస్ఏ. ఇప్పుడు నేను చెప్పిన మాటలు రేపు ఇంకో 4 రోజుల తర్వాత జరిగే లోకల్ బాడీస్ ఎన్నికల్లో రుజువు అవుతుంది. కింది స్థాయి నుంచి ఇవాళ ఎమ్మెల్యేలను నిలదీయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి మీద ఎన్ని మాట్లాడినా ఉపయోగం లేదు.
కింది స్థాయి నుంచి మనము ఆ ఒత్తిడిని బిల్డప్ చేయకపోతే ఒక్క బీఆర్ఎస్ఏ కాదు, ఎవరైతే తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలనుకొని ఉద్యమం చేశారో ఓకే ఎంతోమంది బలిదానాలు చేసుకున్నారు. కానీ బతుకున్నాం మనం చాలా మంది. సరే, మనకు ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు పక్క పెడదాం. ఇవాళ కనుక మనం ఈ ప్రయోజనాలను రక్షించకపోతే తెలంగాణ తెచ్చుకున్న సంతోషం కూడా మనకు ఉండదు. ఓకే, ఆ సంబరం కూడా 3 నాళ్ళ ముచ్చట అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఒకసారి 50 ఏళ్ళు వెనక్కి వెళ్తాం. కాబట్టి మన ప్రాంత ప్రయోజనాలను, మనకు రావాల్సిన నీళ్ల వాటాను, ఆంధ్ర కుట్రలను కుతంత్రాలను, రేవంత్ రెడ్డి ద్వారా జరుగుతున్న కుట్రలను ఇవన్నీ కూడా అర్థం చేయించాలి. ప్రజలను ఈ రకంగా సోయి తెప్పించి ఈ ప్రయోజనాల కోసం వాళ్ళని సిద్ధం చేయాలంటే మరొక జలసాధనకు సిద్ధం కావాలి. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. తెలంగాణ చుట్టూ జరుగుతున్న కుట్రలు కావచ్చు, తెలంగాణ సాగునీటి రంగంలో ఎదుర్కోబోతున్న పెను ప్రమాదంపై తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతాంగంలో పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మరో జల సాధన ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా వి ప్రకాష్ గారు ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. వి ప్రకాష్ గారు, దశాబ్దాల పాటు సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం నుంచి తెలంగాణను వికాసం వైపు నడిపించాలంటే ఏకైక మార్గం పూర్తి స్థాయిలో ఇటు కృష్ణా అటు గోదావరి జలాలను మనం సమృద్ధిగా వినియోగించుకోవాలనే ఆలోచనతో ఓవైపు కాళేశ్వరం, మరోవైపు పాలమూరు రంగారెడ్డిని రూపకల్పన చేయడంతో పాటుగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిన సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలో అప్పుడు జలదౌత్యం నిర్వహించి ఎగువ రాష్ట్రాలను, దిగువ రాష్ట్రానికి సంబంధించిన అంశంలో కూడా ఏ విధంగా వివరించాలని ఒక సమగ్రమైన ప్రణాళికతో ముందుకెళ్లిన సందర్భం మనం చూస్తున్నాం. అయితే దానిపై కూడా ఇప్పుడు వివాదాలు సృష్టించి వాస్తవాల వక్రీకరణ జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది దీన్ని? వాస్తవంగా ఏ ప్రతిపాదన కూడా కేవలం కేసీఆర్ ఏకపక్షంగా చేసింది కానే కాదు. ఇద్దరు కూడా 2 సార్లు కూర్చున్నారు ప్రగతి భవన్లో, జగన్ అండ్ కేసీఆర్ గారు. ఇవి 2019లో జగన్ ముఖ్యమంత్రి ఎన్నికైన ఒక నెల రోజుల నుంచే స్టార్ట్ అయింది. ఇది కేవలం 2 నెలలనే 2 సార్లు కలిశారు. కలిసిన తర్వాత వాళ్ళ ఇంజనీర్స్ కూడా ఉన్నారు, ఏం ఒంటరి సమావేశాలు కాదు అవి. మన రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు, మన ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళ రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా వచ్చారు. దానికి వాళ్ళ నీటిపారుదల శాఖ మంత్రి, ఇతర మంత్రులు కూడా వచ్చారు, మన మంత్రులు కూడా ఉన్నారు. ఈ అందరి సమక్షంలోనే ఏమనుకున్నారు, సెకండ్ మీటింగ్ అయిన తర్వాత ఈ ఒక ప్రతిపాదనలు మనము ఒక్కటే కాకుండా ఎన్ని ప్రతిపాదనల అవకాశం ఉందో అన్ని తయారు చేయండి అన్నారు ఇద్దరు కూడా. అన్నప్పుడు ఇంజనీర్స్ ఏం చేశారంటే 5 ప్రతిపాదనలు ఇచ్చారు. తెలంగాణ నుంచి ఇది 2, ఆంధ్ర నుంచి కూడా 3 వచ్చాయి. అయితే వాస్తవంగా ఈ ప్రతిపాదనల మీద మళ్ళీ ఒకసారి కూర్చోవలసిన పరిస్థితి ఉన్నప్పుడు జగన్ రాలేదు. ఇక ఎందుకు రాలేదు, ఇది కారణం ఇంపార్టెంట్. ఎప్పుడైతే ప్రగతి భవన్లో 2వ మీటింగ్ అయిందో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, అక్కడ ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రలో, జగన్ ఇష్టం వచ్చినట్టుగా తిట్టుడు మొదలు పెట్టాడు. ఏమనంటే ఈ మొత్తం ఆంధ్రను తాకట్టు పెట్టాడు ప్రగతి భవన్కి, అక్కడ పోయి దావతులు చేసుకొని ఆంధ్ర ప్రయోజనాలన్నీ తాకట్టు పెడుతున్నాడు, కేసీఆర్కి అమ్ముడు వేయండు, ఇట్లాంటి అన్ని ప్రచారాలు మొదలుపెట్టాడు. మొదలుపెట్టేసరికి ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయిండు. అంతకుముందు ఆయన ఎన్నడూ మంత్రి కూడా కాదు. ఆయన ఒక్కసారి షేక్ అయిపోయాడు. అరే, నేను కొత్తగా ముఖ్యమంత్రి అయ్యి ఏదో 2 ప్రాంతాలకు మంచి జరగాలని చూస్తే చంద్రబాబు నాయుడు విషం జిమ్ముతున్నాడు, విషం కమ్ముతున్నాడు అని చెప్పి ఆయన బాగా దాన్ని హర్ట్ అయిపోయి ఇక నాకెందుకు వచ్చింది ఇది అని చెప్పి NWDA వాళ్ళు 2000 సంవత్సరంలో సర్వే చేసిన రిపోర్టును మళ్ళీ బయటికి తీసి వ్యాప్కోస్ వాళ్ళకి ఇచ్చాడు. వ్యాప్కోస్ వాళ్ళు దాన్ని 60,000 కోట్లతోని బనకచెర్ల ఇప్పుడున్న ప్రతిపాదనను వాళ్ళు ముందు తీసుకొచ్చారు. అంటే ఆ మంచిని చూసి ఓర్వలేకపోయాడు చంద్రబాబు నాయుడు. వాస్తవంగా ఆ ప్రతిపాదనలో ఎంత బలం ఉందంటే, ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతిపాదించింది అది త్రూ ఇంజనీర్ సపోర్ట్తోనే చేశాడు. ఆ ప్రతిపాదనల వల్ల ఫస్ట్ నాగార్జున సార్కు 3 లిఫ్ట్లతో నీళ్ళు వస్తే ఇప్పుడు ఈ బనకచెర్ల ద్వారా రాయలసీమకే లాభం జరుగుతుంది. కానీ అప్పుడు రాయలసీమకు తెలంగాణకు కూడా లాభం జరుగుతుంది. మళ్ళీ ఆంధ్రలో ఉన్న కోస్తాంధ్రకు కూడా లాభం జరుగుతుంది. అంటే ఆంధ్రలో రాయలసీమకు, కోస్తాంధ్రకు లాభం జరుగుతుంది, తెలంగాణకు లాభం జరుగుతుంది కేసీఆర్ చెప్పిన ప్రతిపాదనలో. ఇంకోటి 80,000 కోట్ల బదులు జస్ట్ 25,000 కోట్లతోనే అయిపోతుంది, 3 లిఫ్ట్లతో అయిపోతుంది. అయితే ఈ ప్రతిపాదన వల్ల తెలంగాణకు, ఆంధ్ర ప్రాంతానికి ఏం లాభం అనేది నేను చెప్తాను. ఇప్పుడు నాగార్జున సార్ టేలెండ్ ప్రాంతాలు, లెఫ్ట్ కెనాల్ టేలెండ్ ప్రాంతాలు ఎక్కడన్నాయి తెలుసా మీకు? 3,50,000 ఎకరాలు ఆంధ్రలో ఉన్నాయి. అంటే వాళ్ళు నాగార్జున సార్లో కలపడం వల్ల నూజివీడు ఆ వెస్ట్ గోదావరి జిల్లా ప్రాంతాలకు లెఫ్ట్ కెనాల్ టేలెండ్ ఉంటుంది. నందిగామ కంచిపోయే కాలువకు కూడా జగ్గయ్యపేట, నందిగామ టేలెండ్ ఉంటుంది. చివరిదే లెఫ్ట్ కెనాల్ చివరి ప్రాంతాలు అవి. వాటికి 3,50,000 ఎకరాలకు ఎప్పటికీ నీళ్ళు వస్తాయి 2 పంటలకు. గోదావరి నీళ్ళు కనుక 4 సార్లకు వస్తాయి. రెండవది రైట్ కెనాల్ ఉంది కదా, బచావత్ ట్రిబ్యునల్ ముందట మాకు నెల్లూరు దాకా నీళ్ళు కావాలని అడిగారు వాళ్ళు. అంటే మీకున్నదే 132 TMCలు, మీ లెఫ్ట్ కెనాల్లో మీకు కృష్ణా జిల్లా
నీళ్లు కావాలంటాను, వెస్ట్ గోదావరికి నీళ్లు కావాలంటాను, మళ్ళీ నెల్లూరు దాకా నీళ్లు కావాలంటాను. 132 టీఎంసీలతో ఎట్లా సాధ్యమవుతుంది అని చెప్పి బచావతి ఇవ్వలేదు. ఇవ్వకపోతే ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా వరకే ఆ రైట్ కెనాల్ అనేది పరిమితమైంది. ఇప్పుడు గోదావరి నీళ్ళని 4 సార్లు పోసుకుంటే ఇటు నందిగామ, జగ్గాయపేట, ఇంకా కొంత ఆయకట్టు పెంచుకోవచ్చు, తర్వాత నూజివీడు ప్రాంతాలలో ఆయకట్టు పెంచుకోవచ్చు, ఇటు పక్కన నెల్లూరు దాకా కుడి కాలువని తీసుకుపోవచ్చు. అంటే ఎంత లాభం అవుతుంది? ఓ 200-300 కిలోమీటర్లు కెనాల్స్ పెరుగుతాయి, నీళ్ళు వస్తాయి. ఇంకో పక్కన శ్రీశైలంలో పోసుకుంటే బనకచెర్ల గ్రావిటీతో పోతాయి, శ్రీశైలం దాకా ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి రాయలసీమకు లాభం అవుతుంది. ఇటు నుంచి కూడా కండలేరు సోమశిల కూడా నింపుకోవచ్చు. ఇంకా ఒకవేళ కేంద్రం ముందుకొచ్చి తను కూడా కాంట్రిబ్యూట్ చేస్తానంటే ఇచ్చంపల్లి అవసరం లేకుండా, ఎందుకంటే కావేరీకి అనుసంధానం చేయాలంటే ఛత్తీస్గఢ్ నీళ్ళు వచ్చినా రాకున్నా 141 టీఎంసీ వాళ్ళు ఇప్పుడు ఇవ్వమంటున్నారు. బోధఘాట్ ప్రాజెక్ట్ కడుతున్నారు. కాబట్టి పోలవరంకి అయితే శబరి నీళ్ళు, సీలేరు నీళ్ళు, ప్రాణహితల మిగిలిన నీళ్ళు, ఇంద్రావతి మిగిలిన నీళ్ళు, పడవాటి నీళ్ళు అన్నీ వస్తూ ఉంటాయి. ఈ నీళ్ళని డైరెక్ట్గా బనకచెర్ల నుంచి తెలుగుగంగ ఉంది కదా, తెలుగుగంగ ఎక్కడ పోతుంది? మద్రాసుకే పోయేది మంచినీళ్ళ కోసమే కదా. మరి అక్కడి నుంచి వాళ్ళకు వదిలేస్తే కావేరీ అనుసంధానం వాళ్ళు చేసుకుంటారు కదా. అంటే ఇందులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి? తమిళనాడుకు నీళ్లు పోతాయి, రాయలసీమకు నీళ్లు పోతాయి, కోస్తాకు నీళ్లు పోతాయి, లెఫ్ట్ కెనాల్ టేల్ ఎండ్కు నీళ్లు పోతాయి, తెలంగాణ ఇతర అవసరాలకు కూడా వాడుకుంటుంది. ఇంత మంచి ప్రతిపాదన కేసీఆర్ చేస్తే దాని మీద దుమ్మెత్తిపోస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయనకు అవగాహన ఉన్నా లేకున్నా ఆయన అట్లే మాట్లాడతాడు. కానీ ప్రజలకు అర్థం కావడానికి నేను చెప్తున్నది, రేవంత్ రెడ్డి కోసం చెప్పట్లేదు. ఈ ప్రతిపాదన ఒక బంగారం అటువంటి ప్రతిపాదన. దీన్ని తక్కువ ఖర్చుతోని 25,000 కోట్లతోని తమిళనాడు దాకా పోతాయి. అందులో పడేస్తే బనకచెర్ల అనేది రెగ్యులేటర్, అందులో ఒకటి తెలుగుగంగ, ఒకటి ఎస్ఆర్బీసీ, ఇంకోటి ఎస్కేప్ ఛానల్ పెన్నా బేసిన్కి తీసుకుపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే ఇన్ని ప్రాంతాలు సస్యశ్యామలం అవుతూ తమిళనాడు కావేరి దాకా నీళ్లు పోతాయి కదా. అందుకే నరేంద్ర మోడీ గారు ఈ ప్రతిపాదనను ఓకే చేసినట్టయితే ఈ 3 రాష్ట్రాలకు కూడా లాభం జరుగుతుంది. అప్పుడు కేసీఆర్ గారి పేరు నిలబడుతుంది. ఎందుకు అనంటే ఇటువంటి ఒక మంచి ప్రతిపాదన తెలంగాణ ఇంజనీర్స్, ఈవెన్ శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా దీన్ని ప్రతిపాదించారు. దాన్ని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి జగన్తో షేర్ చేసుకున్నాడు. దాని మీద రాయాల్సిన అవసరం ఏంది? అప్పుడు దీన్ని ఆపింది చంద్రబాబు నాయుడే, ఇప్పుడు దాన్ని ఆపేది చంద్రబాబు నాయుడే. ఇక్కడ జరగబోయే ఇంకొక ద్రోహం చెప్తున్న చంద్రబాబు నాయుడుది, పోలవరానికి కనుక రేపు నీళ్లు తక్కువ అయితే ఆయన ప్రకాశం బ్యారేజ్ తీసుకుపోతాడు తప్ప గోదావరి డెల్టాకి ఇవ్వడు. రేపు పోలవరం ప్రాజెక్టు కూడా ఇంకొక పోతిరెడ్డిపాడు అవుతుంది. పోతిరెడ్డిపాడుకు వచ్చిన నీళ్ళని తెలంగాణకు రాణిస్తున్నారా? నాగార్జున సార్ రాణిస్తున్నారా? రేపు పోలవరంలో కూడా తక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఆ నీళ్ళను వచ్చిన నీళ్ళని వచ్చినట్టు ప్రకాశం బ్యారేజ్ తీసుకుపోతాడు తప్ప బనకచెర్లలో తీసుకుపోవడానికి గోదావరి డెల్టాకి ఇవ్వడు. రైట్. మొత్తానికి మనం చూస్తున్నాం తెలంగాణకు వరప్రదాయిని ఇలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు జట్టు జరుగుతున్న ఈ కుట్రలను తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనే వాదన బలంగా వినిపిస్తుంది. వి ప్రకాష్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. తెలంగాణకు సంబంధించి సాగునీటికి సంబంధించిన విప్లవానికి నాంది పలికిన ఈ కీలకమైన ప్రాజెక్టును కాపాడుకునే విషయంలో, అలాగే గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుకునేందుకు తప్పకుండా తెలంగాణ గ్రామాన కూడా తెలంగాణ రైతాంగంలో పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రతి రచ్చబండపై కూడా దీనిపై చర్చించడంతో పాటు తెలంగాణకు సంబంధించిన నీటి హక్కులను కాపాడుకునేందుకు మరో మహోద్యమానికి కూడా ప్రతి ఒక్కరూ సిద్ధం కావాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా వి ప్రకాష్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. నమస్తే.